ఒకటి ఏంటంటే అండర్స్టాండింగ్ అనేది ఒకటి. నేను చెప్తాను నాకు. ఇప్పుడు తప్పకుండా కానీ సికందర్ మన సికందర్ సంసారం బయట సికందర్ ఒక నిమిషం. కొత్తగానే అరే నీ అనిపిస్తుంది ఇష్టం కదా కూడా. ఎట్లా చెప్పు. కరెక్ట్ గా ఉంటుంది. ఆ అమ్మాయి ఇప్పుడే కాదు మేడం, ఆమె ఇంతకుముందు కూడా ఒకసారి సూసైడ్ చేసుకుంది పెళ్లి తర్వాత. సో ఆ అమ్మాయితోని చాలా కష్టం మేడం. ఆ అమ్మాయి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి అనేది ఎవరికి తెలియదు. నేను భయపడే లాస్ట్ 6 months నుంచి మా ఇంటికే నేను పోవట్లేను. ఆ అమ్మాయి అక్కడ వచ్చి మా ఇంట్లో ఉన్నా నేను మా ఇంటికే పోవట్లేను. నాకు జడ్జి గారు మీడియేషన్ రూమ్ 10th ఉన్నది. నేను అటెండ్ అవుతున్నాను, ఎవరికి అనుమానం అవసరం లేదు, నేను ఎక్కడ పోను. కానీ నేను డేట్ చెప్పినా అని చెప్పేసి, అరే గుండా ప్రవీణ్, నువ్వు ఎవరన్నా గుండాలను పట్టుకొని వచ్చేసి ఆ రోజు నన్ను ఏమైనా చేసేవు, నన్ను ఏం చేసినా కానీ ఆ ప్రవీణ్ రెడ్డి, దర్పల్ రాజశేఖర్, జగన్, ఆ ప్రవీణ్ అడ్వకేట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే కారణం. నాకేమైనా నా ఫ్యామిలీకి ఏమైనా నా సపోర్ట్. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. ప్రస్తుతం అయితే మనం దిల్సుఖ్ నగర్లో ఒక హాస్పిటల్లో ఉన్నాము. ఎందుకంటే ప్రణీత కేసు, డాక్టర్ ప్రణీత కేసు చాలా హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు హైదరాబాద్లో కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక డాక్టర్ హోదాలో ఉండి కూడా తను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది అందరూ ఇంకా ఇవన్నీ కూడా ఎందుకై ఉంటుంది అనే ఒక డైనమోలో ఉండిపోతున్నారు. అందుకు ప్రస్తుతం మనం ఇప్పుడు ఆ విషయాలు తెలుసుకోవడానికే ప్రణీత భర్త ఎవరైతే ఉన్నారో తన దగ్గరికి వచ్చామో. తన పేరు కూడా సికందర్జీ. మరి సికందర్జీ ఇప్పుడు మనతోనే ఉన్నారు. ఎందుకంటే ప్రణీత కానీ ప్రణీత వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ వదిన కానీ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, సికందర్జీ అసలు ఇక్కడ ఉండడు, పారిపోయాడు, ఎక్కడికో కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ లేడు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా పారిపోయి ప్లాన్ ప్రకారమే మా మీద హత్యాయత్నం చేయడానికి ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి కూడా చెప్పడం కూడా మనం విన్నాము. అసలు మరి ఇప్పుడు సికందర్జీ వాళ్ళ నాన్నగారు కూడా హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఆ అమ్మాయి అక్కడ ఆత్మహత్య చేసుకుంది కాబట్టి, ప్రాణాలతో పోరాడుతుంది కాబట్టి అక్కడ, అందుకు వాళ్ళ మీద కేసు రాకుండా వాళ్ళు డ్రామాలు ఆడటానికే మరి పెద్దాయనను కూడా ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశారు అని చెప్పేసి వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధము, అసలు సికిందర్ గారు ఎక్కడికి వెళ్ళారు ఇన్ని సంవత్సరాలు, ఏం జరుగుతుంది, వీళ్ళది మ్యాటర్ అంతా కూడా మరి అమ్మాయి ఆత్మహత్య చేసుకునేంత వరకు, మరి పెద్దవాళ్ళు హాస్పిటల్లో ఉండేంత వరకు ఎందుకు వచ్చింది సిచ్యువేషన్ అసలు, ఇదంతా కూడా తననే అడిగి తెలుసుకుందాము అది ఎంతవరకు నిజం అనేది. నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? ఫస్ట్ ఫాదర్కి ఎలా ఉంది? ఫాదర్ చాలా క్రిటికల్గా ఉన్నారు మేడం. ఇతనికి బాగా తన్నారు. వాళ్ళు గుండాలు వచ్చారు కదా, అక్కడ చాలా మంది వచ్చినారు. మా విజువల్స్ కూడా ఎవరు తీనియకుండా లైట్స్ ఆఫ్ చేసేసి, పవర్ ఆఫ్ చేసేసి, ఇంటి దగ్గర మా మెయిన్ బయట ఆఫ్ చేసేసి, కెమెరాస్ పలగొట్టేసి, మా ఇంట్లోకి తలుపు పలగొట్టేసి, ఏది లాక్ వేసి లోపల నుంచి లాక్ వేసుకొని భయపడుతూ లోపల ఉన్నారు. ప్రణీత సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత ఎంబట్టే అసలు ఎలా వచ్చినారు 50 members అనేది, అంత గ్యాదరింగ్ ఎలా అయినది అనేది మాకు తెలియదు. పోలీస్ వాళ్ళు దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే పోలీస్ వాళ్ళు అక్కడ ఆ రోజు మా పేరెంట్స్ని రెస్క్యూ చేసిందే పోలీస్ వాళ్ళు. సో వాళ్ళకి తెలుసు అక్కడ ఎంతమంది ఉన్నారు ఏంటి. ఆ వీడియోస్ వాళ్ళు కొన్ని తీసి ఉంటారు నాకు తెలిసి. పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాలి. ఆ 50 మంది ఎవరు, 50 70 కూడా నాకు తెలియదు, అంటూ ఉన్నారు 50 అని చెప్పేసి. సో పైకి ఎవరు వెళ్ళినారు, నిచ్చెన వేసుకొని వెళ్ళినారు అని చెప్పేసి అంటున్నారు. నిచ్చెన వేసుకొని పైన డోర్ పలగొట్టే అంత ఏం తీసుకొని వెళ్ళినారు, ఐటమ్ ఇది గడ్డపార తీసుకొని వెళ్ళినారా, ఏం తీసుకొని వెళ్ళినారు? సీసీ కెమెరాలు ఉన్నాయి మేడం. సీసీ కెమెరాలు మల్టిపుల్ టైమ్స్ మేము రిపేర్ చేయించుకున్నాము, కొత్తవి పెట్టించుకున్నాము. మావి సీసీ కెమెరాలు వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ డోర్కి పెట్టినాము అని అంటున్నారు. వాళ్ళ డోర్కి పెట్టలే మేడం. వాళ్ళు 3 months బ్యాక్ మా ఇంటికి వచ్చేసి ఆక్యుపై చేసుకొని ఉన్నారు. మేము ఎప్పటి నుంచో ఉన్నాము అక్కడ, 30 years నుంచి అదే ఇంట్లో ఉన్నాము. లాస్ట్ 6 years నుంచి మా పేరెంట్స్ ఆ కెమెరాస్ ఫిట్ చేయించి అదే యాంగిల్లో అలానే ఉన్నాయి. వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ బెడ్రూమ్లోకి పెట్టలేదు. ఆ గల్లీలోకి ఇలా పెట్టినాము, వాళ్ళ డోర్ కూడా కవర్ అవుతుంది. బికాజ్ ఇట్స్ అవర్ ఓన్ హౌస్. మా టెనెంట్స్ ఇంతకుముందు ఉండేవాళ్ళు. సో అంతా కవర్ అయ్యేలాగా, ఏమైనా దొంగతనం అయినా ఏమైనా అన్ని కవర్ అయ్యేలాగా పెట్టించుకున్నాం మేము కెమెరాస్. ఈ అమ్మాయి వచ్చిందని చెప్పేసి పెట్టేయలేదు మేము కెమెరాస్. అవి ఇప్పటి నుంచో ఉన్నాయి. ఓకే, కెమెరాస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, మేము కూడా అడుగుతున్నాము, ప్రణీత ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంది కాబట్టి, తన పరిస్థితి కూడా క్రిటికల్ గా ఉంది కాబట్టి ఆ కేసు ఎక్కడ మీ మీదకి వస్తుందో అని చెప్పేసి ఈ రోజు మరి మీరు ఒక డ్రామాగా నాన్నగారిని ఇక్కడ పెట్టారనుకోవచ్చు.
లేదు మేడం, మేము డ్రామా చేసుకొని రిప్కేజ్ ఎరగొట్టుకోరు మేడం. 60+ ఇయర్స్ ఉన్న వాళ్ళు కాల్షియం ఇప్పుడు ఎక్కువ డిపాజిట్ కాదు మేడం. ఎంత టైం పడుతుంది మీరు ఒకసారి తెలుసుకోండి. రిప్కేజ్ ఇరిగిపోయేంత డ్రామాలు అయితే మేము చేయలేం కదా మేడం. సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు టాబ్లెట్లు వేసుకున్నట్టు అయితే డ్రామాలు చేయొచ్చు. బొక్కలు ఇరిగేంత డ్రామాలు అయితే చేయలేం కదా. ఆ అమ్మాయి బొక్కలు ఇరగొట్టుకుని ఉంటే అది కరెక్ట్ అనిపించేది. ఆ అమ్మాయి పక్కన వేసిన టాబ్లెట్లు పెట్టుకొని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా అని చెప్పేసి ఎంబటే డోరు ఇరగదు, బోల్ట్ పోదు. వాళ్ళు తీసిన వీడియో ఇప్పుడేమైనా చేయొచ్చు. వాళ్ళు ఒక వీడియో అప్లోడ్ చేసినారు, ఎందుకంటే ఆ డోర్ దగ్గరనే ఒక వీడియో తీసినారు ఎవరో ఛానల్ వాళ్ళు. ఆ వీడియో మీరు చూడండి. బోల్ట్ కూడా పోకుండా లోపలికి ఎట్లా పోయినారు వాళ్ళు. మా డోర్ ఎట్లా పగిలిపోయింది మరి? మాది కూడా బోల్టే పెట్టుంది. మా బోల్ట్ వెళ్ళలేదు, వాళ్ళ బోల్ట్ వెళ్ళిపోయిందా? వాళ్ళు ఇప్పుడు ఆ వీడియో తీసి మీరు చూపించాలి ఎగ్జాక్ట్గా వాళ్ళు లోపలికి ఎట్లా అంత ఫాస్ట్గా వెళ్ళిపోయినారు. ఆ అమ్మాయి మంచి వీడియో పెట్టి రండి నన్ను కాపాడండి అని చెప్పేసి వీడియో పంపించిందా? నిజంగానే సూసైడ్ చేసుకోవాలనుకుంటే చనిపోయేవాళ్ళు. నేను చనిపోవాలనుకుంటలేను. ఆ అమ్మాయి హ్యాపీగా ఉండాలి, ఎందుకంటే నా పాపకి మదర్ ఆమె. ఆ అమ్మాయి మంచిగా ఉంటేనే, ఆ అమ్మాయి మెంటల్ స్టేట్ కరెక్ట్గా ఉంటేనే పాప మంచిగా పెరుగుతుంది. నా పాప జీవితం నాకు చాలా ఇంపార్టెంట్. సో ఆ అమ్మాయి అలా చేసుకొని అలా వీడియో పెట్టి ఇదొక డ్రామా ఆడినారు అనేది ఒకటే నేను క్లెయిమ్ చేస్తున్నాను. ఒక విషయం సికింద్ర గారు ఏమడుగుతున్నానంటే, నేను ఇప్పుడు మెయిన్ ఈ గొడవ అంటే అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి ముందు మీరు ఇక్కడ లేరు, అవునా? లేను మేడం. ఓకే, మీరు ఇక్కడ లేరు కాబట్టి మీరు ఇక్కడ ఉండరు, నెల్లూరులో ఉంటారు, ఇక్కడ అసలే ఉండరు, ఎప్పుడో ఒకసారి అలా వచ్చి వెళ్తారు తప్ప ఇక్కడ ఉండరు. కాబట్టి అసలు అమ్మాయి సూసైడ్ చేసుకునేదాకా వెళ్ళాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఆ గొడవ ఏం జరిగింది మీకేమైనా తెలుసా? అసలు ఒక క్వశ్చన్ నేను అడుగుతున్నా మేడం. ఆ అమ్మాయికి నేను కావాలి అనేది కదా ప్లాన్. వాళ్ళ పాయింట్ అయితే అదే కదా. సరే, వేరే పాయింట్ ఉంది నా సైడ్ నుంచి, నా వర్షన్. వాళ్ళ వర్షన్ అయితే నేనే కదా కావాలి. మరి నేను కావాలన్నప్పుడు మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి టెంట్ వేసి దౌర్జన్యం ఎందుకు చేసినారు? సరే, టెంట్ వేసినారు, మేము రాలేదని చెప్పేసి. తర్వాత మా పేరెంట్స్ వచ్చినారు కదా, మా ఇంటి ముందు టెంట్ వేసి మా పరువు మొత్తం తీసేసినారు. మా కాలనీలో మేము 30 years నుంచి ఉన్నాము. మా పరువు తీసేసినారు. ఒక అమ్మాయి ఒక హస్బెండ్తో ఉండాలనుకునే అమ్మాయి ఏ ఫ్యామిలీలో అయినా టెంట్ వేసి పరువు తీసేసినాక ఆ ఫ్యామిలీ ఆ కాలనీలో ఎలా బతకగలుగుతారు? ఆ అమ్మాయితో ఆ అమ్మాయి అబ్బాయి ఎలా ఉండగలుగుతారు? మీరు ఆలోచించండి ఒకసారి. వాళ్ళకి నిజంగా కలిసే ఉండాలనే ఉద్దేశం ఉంటే ఎలా చేస్తారు? అది కూడా ఫస్ట్ డేనే ఒక్క డే కూడా నీకు ఓపిక లేకుండానా? ఆగాల్సినంత ఓపిక లేకుండా నేను 6 years వెయిట్ చేసినా కదా నీకోసము. నీకు ఒక్క డే ఓపిక లేకుండానా ఎంబటే టెంట్ వేసేసి పరువు తీసేస్తారా? మీకు అసలు ఒక ఫ్యామిలీకి ఒక రెస్పెక్ట్ ఉందా అసలు? మీకు ఏ రోజు మేడం సూసైడ్ చేసుకున్న రోజు ఏం? ఓకే, ఇదంతా నేను బిఫోర్ చెప్పిన మేడం. ఇప్పుడు సూసైడ్ చేసుకున్న రోజు యాక్చువల్గా మా మదర్ వాళ్ళకి కొన్ని క్లాషెస్ అయినాయి మేడం. అంటే కొన్ని తిట్టుకోవడాలు ఇవైతే జరిగినాయి. అది కాదని ఏ విషయంలో అనేది మేడం, కొన్నిసార్లు మా పాప ఉంది కదా మేడం, వాళ్ళు వాంటెడ్గా ఆ మంచినీళ్ళ దగ్గర టాయిలెట్ కావాలని పోపిస్తున్నారు. అక్కడే ఉండి కావాలని టాయిలెట్ పోపిస్తున్నారు. మా మదర్ మల్టిపుల్ టైమ్స్ చెప్పింది, అలా పోయించకండి, పాపకి ఇది ఒక మంచి హ్యాబిట్ కాదు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే షీఈ్ అవర్ డాటర్, మై డాటర్ అండ్ మా మదర్కి గ్రాండ్ డాటర్. అలా పోయించకండి, ఇట్స్ నాట్ ఎ గుడ్ హ్యాబిట్ అని మల్టిపుల్ టైమ్స్ చెప్తే వాళ్ళు అలానే కావాలని ఆ మంచినీళ్ళ దగ్గర, ఎందుకంటే ఆ మంచినీళ్ళు మేము యూజ్ చేసుకుంటున్నాం, అక్కడ టాయిలెట్ పడాలి అని చెప్పేసి వాళ్ళు అలా క్రియేట్ చేస్తే మా మదర్కి ఆవేశంలో వచ్చేసి చాలా తిట్టినారు. నేను ఒప్పుకోండి, అది కరెక్ట్ కాదు. మా మదర్ చాలా తిట్టినారు. మా మదరే కాదు, వాళ్ళు కూడా చాలా తిట్టినారు. కానీ మా మదర్కి రికార్డింగ్ అవి పెద్దగా రావు కాబట్టి మా మదర్ ఏవి రికార్డ్ చేయలేదు. వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు. వాళ్ళు కామ్గా ఉండి, ఎంత కామ్గా తిట్టేంత వరకు కామ్గా ఉండి, ఎంత ఫ్యాబ్రికేటెడ్గా మంచి అన్ని ఆడియోస్ లోపల ఉండి అన్ని చేసుకున్నారు. అది వాగ్వాదం కాదు, వాళ్ళు ఫ్యాబ్రికేటెడ్గా చేసుకున్నారు. ఎందుకు అట్లా రెచ్చగొట్టి వీడియోలు తీస్తారని మీకు తెలుసా? మాకు తెలియదు. ఎందుకంటే లోపల వాళ్ళు పెట్టిన వీడియో చూడండి, డోర్ పెట్టుకొని గోడకు పెట్టి తీస్తున్నారు. ఓన్లీ ఆడియో వినబడుతుంది, అందులో వీడియో లేదు, ఆడియో వినబడుతుంది. సో వాళ్ళు లోపల దాక్కొని మా మదర్కి తెలియదు, ఎందుకంటే వాళ్ళు రెచ్చగొట్టేసి లోపలికి వెళ్ళిపోయారు. మా మదర్ బయట నుండి తిడుతున్నారు తెలియకుండా. వాళ్ళు వీడియో తీసుకున్నారు, ఆడియో తీసుకున్నారు, ఇప్పుడు చూపిస్తున్నారు. అండ్ వాళ్ళు ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారు అంటే మా మదర్ మొత్తం ఇలా అనేసి వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. బట్ వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళు చేసింది అదంతా.
అది మాత్రం ఎవరు కనిపించట్లేదు. మా పనమ్మాయిని కూడా కొట్టినది ఒక విషయము, మా పనమ్మాయే ఆ అమ్మాయి ప్రణీతని కొట్టినట్టు చూపిస్తున్నారు. పనమ్మాయితోనే ప్రణీతని కొట్టించారు అంటే ఒక పనమ్మాయి తోటి భార్యను కొట్టించేంత ఇది ఏముంది, మరి పనమ్మాయికి తనకి ఏముంది సంబంధము అని అంటున్నారు. అసలు మేడం మా పనమ్మాయితోని మేము కొట్టియాల్సిన అవసరం మాకు లేదు మేడం. మాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది, క్లియర్గా చెప్తున్నాను. ఇంజెక్షన్ ఆర్డర్ మా ఇంట్లో మేము తెచ్చుకున్నాము వాళ్ళతోని సేఫ్టీ కోసం, ఇంక్లూడింగ్ ప్రణీత నేమ్ కూడా ఇంజెక్షన్ ఆర్డర్లో ఉంది. నేను కావాలంటే మీకు చూపిస్తాను ఆ విషయము. ఇంజెక్షన్ ఆర్డర్లో ఆ అమ్మాయి నేమ్ కూడా ఉంటే వాట్ డస్ దట్ ఇట్ మీన్? మీరే ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఆ అమ్మాయి నేమో కోర్టు ఇచ్చింది, అమ్మ నువ్వు కూడా వెళ్ళకు. ఒక్కసారి ఇది క్లియర్గా చూడండి సార్. ఇంజెక్షన్ ఆర్డర్ ఆ అమ్మాయి నేమో ఇక్కడ 3rd నెంబర్లో ఉందా, అమ్మాయి నేమో ప్రణీతారెడ్డి 60 రూ. ఓకే, 60 రూ కృష్ణారెడ్డి వాళ్ళ డాడీ, 60 రూప వాళ్ళ మదర్ కూడా ఉండొద్దనేసి ఇందులో ఉంది కదా. దట్ మీన్స్ ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది, యాడ్ ఇంటరిమ్ ఇంజెక్షన్ ఆర్డర్. ఓకేనా, ఎవరి పేరు మీద ఉంది? కరే స్వరూప. అడ్రస్ చూడండి మాదే, 17-1-382 by P/72 ప్రెస్ కాలనీ. మా అడ్రస్ పైన మేము తెచ్చుకున్నాం ఇంజెక్షన్ ఆర్డర్. వీళ్ళందరి పైన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చి దౌర్జన్యం చేస్తూ ఉంటే టెంట్ వేసి అసలు టెనెంట్స్ని తిట్టడము, వాళ్ళ పైన ఫేక్ కంప్లైంట్స్ పెట్టడము, వాళ్ళని ఖాళీ చేయించడము, ఆ ఖాళీ చేసిన రూమ్స్ని లాక్ వేసుకోవడము, అవన్నీ కబ్జా చేయడానికి వాళ్ళ అన్ని చేస్తూ ఉంటే మా మదర్ పేరు మీద ఉంది. తను స్వతహాగా కొనుక్కున్న ప్రాపర్టీ అది 30 years బ్యాక్. నేను చిన్న పిల్లవాడిని, అప్పుడు కొనుక్కొని కట్టుకున్న ఇంటిని వీళ్ళు దౌర్జన్యంగా కబ్జా చేయడానికి చూస్తే మా మదర్ షీఈ్ ఏ సోల్ ఓనర్ కాబట్టి కోర్టుకి వెళ్ళి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకుంది. ఇంజెక్షన్ ఆర్డర్ ఎవరికి ఇస్తారండి? వేరే వాళ్ళకి ఇస్తారా? వేరే వాళ్ళ ప్రాపర్టీ అయితే మా ప్రాపర్టీ, మా మదర్ ప్రాపర్టీ కాబట్టి మా మదర్కి ఇచ్చినారు ఇంజెక్షన్ ఆర్డర్. వీళ్ళపైన వీళ్ళు న్యూసెన్స్ చేయొద్దు అని చెప్పేసి క్లియర్గా వీళ్ళ పేర్లు ఉన్నాయి కదా మేడం, రావద్దు న్యూసెన్స్ చేయొద్దని. వాళ్ళ ఆయన ఎందుకు వచ్చినారు మేడం? వాళ్ళ ఆయన క్వశ్చన్ ఒకటి, ప్రణీతకి వేధింపు కేసులు November 3 తారీఖు 4 తారీఖు పెట్టింది. నీకు మా నుంచి వేధింపులు అయితే వచ్చి మా ఇంట్లో ఎందుకు ఉంటున్నావు అమ్మా? అందులో మీ హస్బెండ్ లేడు అక్కడ. అంటే మీ భార్య కదా? అవును, మా భార్యనే కదా, కానీ మీ హస్బెండ్ లేడు కదా అక్కడ. మీ హస్బెండ్ లేడు కదా, ఓన్లీ సీనియర్ సిటిజన్స్. నేను వదిలేసి వెళ్ళిపోలేదు మేడం, నేను డివర్స్ కేసు అప్లై చేశాను. నేను డివర్స్ కేసు చాలా ఇయర్స్ 6 years వెయిట్ చేసి ఇంకా ఈమెతో కాదు, ఈమె అందరి ముందు నేను వద్దు అనేసి చెప్పిన తర్వాత నేను నా హార్ట్ బ్రేక్ అయిపోయింది మేడం. అప్పుడు ఇంకా ఇన్ని రోజులు చాలా పాజిటివ్గా వెయిట్ చేశాను. చెప్పిందా వద్దు అని? ఆ అమ్మాయే చెప్పింది. ఆ ఆడియో వినిపిస్తాను, వినండి. ఆ అమ్మాయే చెప్పింది. మార్నింగ్ వరకు ఆ September 22 రోజు అయిన విషయం ఇది. 2024 మార్నింగ్ అందరు 50 మంది వాళ్ళు వచ్చినారు. 5 మంది వస్తారు అనుకున్నాము. చెప్పండి. మీడియాకి తెలియాలి, పోలీసులకు తెలియాలి, అందరికి తెలియాలండి. ఎందుకు అడుగుతున్నాను ఈ క్వశ్చన్ అంటే కూడా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అనేది రేపటి నాడు ఎవరు ఉదాహరణగా తీసుకోకూడదు, ఎవరు ఇలా ఉండకూడదు కాబట్టి చెప్పాలనుకుంటున్నాము. మెయిన్ గా అసలు మీది లవ్ మ్యారేజ్ అయినప్పుడు ఎందుకు అసలు ఎక్కడ గొడవలు స్టార్ట్ అయ్యాయి, ఎందుకు స్టార్ట్ అయ్యాయి? ఒక పాప ఉంది, మీరు US లో కూడా ఉన్నారు, అసలు అక్కడి నుంచే గొడవ స్టార్ట్ అయిందని తెలిసింది. ఇంకొక విషయం కూడా తెలిసింది, మరి USA లో ఉన్నప్పుడు అక్కడే డైవర్స్ కి అప్లై చేశారన్నారు. అక్కడ డైవర్స్ కు మరి మీరు అప్లై చేశారా, ప్రణీత అప్లై చేశారా? అక్కడ డైవర్స్ కి ఆ అమ్మాయి అప్లై చేసింది మేడం. ఆమె టెక్సస్ ప్లేస్ లో ఉంటారు, టెక్సస్ సిటీలో. ఆ టెక్సస్ సిటీలో ఆ అమ్మాయి అప్లై చేసింది. కావాలంటే మీకు ఆ ఫోటో చూపిస్తాను. నేను అది కోర్టులో కూడా సబ్మిట్ చేశాను. మరి అక్కడ ఎందుకు సార్ అంత దాకా వెళ్ళింది డైవర్స్ కి అప్లై చేసి? ఆ అమ్మాయికి యాక్చువల్ డివోర్స్ కాదు మేడం, ఆ అమ్మాయి బెదిరించాలి. ఈ అమ్మాయి ఇద్దరు గొడవ అవుతుంది. ఈ అబ్బాయిని ఇప్పుడు ఎట్లా లొంగపరచుకోవాలి, ఎట్లా అబ్బాయి నా మాట వినాలి? సరే డివోర్స్ అప్లై చేస్తా, ఇక్కడ నేను విడిచిపెడతా అని అంటే ఈ అబ్బాయి మళ్ళీ మాట్లాడి గొడవ ఎందుకు స్టార్ట్ అయింది? ప్రణీత మీద బోర్ కొట్టడం కాదు మేడం. Day 1 రోజే, రిసెప్షన్ రోజే, నేను పలుమార్లు ఇప్పటికే చెప్పాను. Day 1 రోజు రిసెప్షన్ రోజే ఒక ఫొటోస్ కోసము గొడవ అయిన చిన్న గొడవ. అసలు వ్యూవర్స్ అందరికీ అనిపించవచ్చు ఈ అబ్బాయి రిసెప్షన్ రోజే, నా ఫస్ట్ నైట్ కూడా జరగలేదు, ఓపెన్గా చెప్తున్నాను. ఆ అమ్మాయితో గొడవ అయ్యి మేము ఇండియాలో ఉన్నంత వరకు జరగలేదు. నేను చెప్పకూడదు కానీ చెప్తున్నాను. ఆ అమ్మాయి బిహేవ్ చేసిన దానికి అసలు అలా అయిపోయింది నా. అప్పటి నుంచి కూడా మేము ఎప్పుడు కూడా సరిగ్గా లేము. ఏదో ఒక ఇష్యూ తీసుకొస్తుంది, ఏదో ఒకటి. అమెరికా పోయినాక కూడా ఫొటోస్ గురించి ఇష్యూ వస్తుంది. అక్కడైతే పేరెంట్స్ ఎవరు లేరు కదా, మీ ఇద్దరు ఉన్నారు సపరేట్ గా. మరి అక్కడ అప్పుడు మీరు తన సొంతమే కదా, ఇంకా మీరు కావాలి తనకి కాబట్టి అక్కడ మీరిద్దరే ఉన్నప్పుడు అక్కడ ఎందుకు గొడవలు స్టార్ట్ అయ్యాయి?
మేడం ఇక్కడ నేను ఎప్పుడు కూడా ఎనీ వీడియోలో నేను ఆ అమ్మాయితోనే గొడవ ఆ అమ్మాయితోనే అయ్యింది అని చెప్పాను, కానీ వాళ్ళ ఫాదర్తోని గొడవ అయింది నాకు ఈ మీన్ టైం, వాళ్ళ మదర్తో అయ్యింది, వాళ్ళ తమ్ముడు ప్రవీణ్ నాకు ఎప్పుడన్నా ఫోన్ చేసి తిట్టిండు కొట్టిండు ఏ రోజు నేను అనలే. రీసెంట్గా అయిన 3 months నుంచే వీళ్ళందరితో ఫ్యామిలీ అందరితో గొడవ. నాకు లాస్ట్ 5.5 yearsలో ఎప్పుడు వాళ్ళతోనే ఎప్పుడు గొడవ లేదు, ఈ అమ్మాయితోనే గొడవ. ఈ అమ్మాయి ఏంటంటే కొద్దిగా సాడిస్టిక్గా, కొద్దిగా సైకోగా, కొద్దిగా మెంటల్లీ అన్స్టేబుల్గా, సడన్గా ఆమె ఏం చేస్తుందో తెలియదు. అప్పుడే బాగుంటుంది, అప్పుడే ఇంకోలాగా బిహేవ్ చేసేస్తుంది. చూశాను మేడం, బట్ నేను ఎంత పాజిటివ్ మైండ్ సెట్ పర్సన్ అంటే సరే మారుతుందేమో, సరే లవ్ అయితే ఉంది కదా ఎక్కువే, సరే మారుతుందేమో, చిన్న చిన్న ఇష్యూసే కదా, ఎందుకంటే ఇంత పెద్ద ఇష్యూస్ జరగలేదు. ఒకసారి అయింది అంత పెద్ద ఇష్యూ. ఏమైంది అంటే వాళ్ళ పేరెంట్స్ పైన బాధపడి కోపంతో ఆ రోజు కూడా ఆమెకు తెలియకుండా వేసుకుంది. ఒక 6-7 టాబ్లెట్లు వేసుకుందో 10 వేసుకుందో నాకు కూడా తెలియదు. ఆమెకి మైగ్రేన్ ఇష్యూ ఉంది. అమెరికాలో ఉన్నప్పుడు పెళ్లి కాకముందుకు చెప్తున్నాను ఇది. నా వల్ల నాకు సంబంధం లేదు. వాళ్ళ పేరెంట్స్ అవ్వలేదు అప్పటికి. వాళ్ళ పేరెంట్స్ డూప్లెక్స్ ఇల్లు కట్టుకుంటున్నారు సరూనగర్లో, లింగోజిగూడలో డూప్లెక్స్ ఇల్లు కట్టుకుంటుంటే ఆ కట్టుకుంటున్న తరుణంలో ఎవ్రీడే మాట్లాడుకునేవాళ్ళు, ఈ అమ్మాయి నా రూమ్ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, ఈ పెయింట్ వేయండి, ఇలా ఉండాలి అలా ఉండాలని. అయితే వాళ్ళు అనుకోకుండా గృహప్రవేశము మంచి రోజు ఉండేనో ఏదో, నీకు నాకు నార్మల్ అనిపిస్తుంది, ఇది సడన్గా గృహప్రవేశం చేసుకున్నారు. వేరే వాళ్ళ త్రూ వీళ్ళకి తెలిసిందని చెప్పేసి ఆ అమ్మాయి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అసలు మెంటల్గా సడన్గా ఏమైపోయిందో తెలియదు ఆమెకి. ఏడుచుకుంటూ నాకు ఫోన్ చేసింది స్టార్టింగ్లోనే. ఫోన్ చేసి సన్నీ ఇలా ఇలా చేసినారు, నా పేరెంట్స్ నన్ను మొత్తము సైడ్ లైన్ చేసినారు, మా తమ్ముడికే మొత్తము మా తమ్ముడినే చూసుకుంటారు, నన్ను చూసుకోరు, అది ఇది అని చెప్పేసి నాకు చాలా బాధపడుతూ ఏడిచింది. సరే ఏంటి ఏం కాదులే, ఓన్లీ గృహప్రవేశమే కదా వాళ్ళు చేసుకున్నారు, ఏమవుతుంది, సరే నీకు 1 గంట తర్వాత చెప్దాం అనుకునేమో, నువ్వు పడుకునే టైం కదా పడుకునేమో అనుకున్నారేమో, వాళ్ళే ఎర్లీ మార్నింగ్ చేసుకున్నారు, ఇన్ఫర్మేషన్ రాలేదు. కాకపోతే ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లు ఇవన్నీ అయిపోయినాయి కదా, ఎవరో ఫోటో తీసి వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్లో పెట్టేసినారు. పెట్టేగానే వాళ్ళ త్రూ నాకు తెలియాలా అని చెప్పేసి ఓ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక్కొక్క టాబ్లెట్ వేసుకొని ఓ 15 గంటలు అట్లే పడుకుంది. నాకు మాట్లాడిన తర్వాత పడుకుంది కాబట్టి అప్పుడు ఫోన్ ఎత్తట్లేదు. ఇక నాకు భయం, ఏమయ్యింది ఏమైనా చేసుకుందా, ఎందుకంటే ఈమె అట్లానే కొద్దిగా మాట్లాడుతూ ఉంటుంది కొద్దిగా నాతో అప్పుడు కూడా. కానీ నేను ఎప్పుడు చూడలేదు యాక్చువల్గా, ఇలా చేసుకుంటుందని నాకు తెలియదు. మాట్లాడుతూ ఉండే నాకు ఇట్లా అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది అని, కానీ చేసుకుంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయం. సడన్గా 15 గంటలు ఫోన్ ఎత్తదు, ఏం చేయదు, నాకు ఏం చేయాలి అర్థం కాదు. ఫస్ట్ 3-4 hours ఏమనుకున్నా, సరే పడుకుందేమో, ఇట్లా తలనొస్తు ఉంటుంది పడుకుందేమో అది ఇది అని అనుకున్నా. 6-7 hours అయిపోయింది, ఇంకా ఫోన్ ఎత్తట్లేదు, నాకు టెన్షన్ అయిపోయింది. వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి నేను చెప్పినాను, అరే ఇలా ఇలా ఒకసారి వెళ్ళి చూడండి. వాళ్ళు గట్టిగా డోర్ కొడితే అప్పుడు ఆ నిద్రలో నుంచి, ఎందుకంటే ఆమె కావాలని చేసుకోలేదు, అది ఒకటి వేసుకోవడం అలా నిద్రలోకి చాలా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వచ్చేసి డోర్ కొట్టిన తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ నార్మల్గా అనిపించడం వాళ్ళకి. తర్వాత నన్ను ఎంబటే పిలిచినారు, ఈ అమ్మాయి మెంటల్ స్టేట్ ఇప్పుడు సరిగా లేదు, నువ్వు ఎంబటే రావాలంటే ఎంబటే నెక్స్ట్ ఫ్లైట్ బుక్ చేసుకొని నేను వెళ్ళి ఆ అమ్మాయితో అక్కడ ఉండి మళ్ళీ ఆ అమ్మాయిని నేను నా ప్లేస్ చికాగోకి తీసుకొని వచ్చి అక్కడ ఒక 1 week ఆమెని రీహాబిటేట్ లాగా కొద్దిగా నాతో పాటే ఉంచుకొని ఆమె బెటర్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ పంపించినాను. సో ఇది పెళ్లి కాక ముందుకి, ఇది మేము లవ్లో ఉన్నప్పుడు. సో ఇది నా మీద అని కాదు, ఇంకోరి మీద అని కాదు. ఇప్పుడు నేను లాస్ట్ 6 months నేను లేను, ఒక ఫోన్ కాల్ మాట్లాడలేదు ఆమెతోని, ఒకసారి నేను ఆమెను కలవలేదు. సో ఇప్పుడు నేను సంబంధమే లేదు, నాకు సంబంధమే లేదు. ఎప్పుడన్నా మీరు విడిపోయి ఉన్నప్పుడు తను ఎప్పుడన్నా మీకు కాల్ చేసే ప్రయత్నం చేశారా, కాల్ అట్లా చేశారా? లేదు మేడం, నాకేం కాల్ చేయలేదు, ఎప్పుడు కూడా కాల్ చేయలేదు. లాస్ట్ మేము July 17th రోజు ఆమె వెళ్ళిపోయిన తర్వాత కూడా 1.5 year ఆమె నాతో మాట్లాడలేదు, ఒక మెసేజ్ లేదు. షీఈ్ వెరీ క్లియర్ మేడం, షీఈ్ వెరీ క్లియర్, షీ డజంట్ వాంట్ మీ. ఓకే, లేటర్ ఆన్ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్, దే వాంటెడ్ మనీ. ఎందుకంటే ఊరికే విడిచిపడితే ఏమొస్తుంది, మనీ కూడా తీసుకుందాం అనేది వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బ్రదర్ది, వీళ్ళందరిది ప్లాన్. అది యాక్చువల్గా ఆ అమ్మాయి ప్లాన్ కూడా కాదనుకుంటున్నాను నేను. ఆ అమ్మాయికి యాక్చువల్గా మనీ పైన ఎక్కువ ఉండదని నాకు తెలుసు, ఎందుకంటే నేను స్పెండ్ చేసిన టైం నాకు తెలుసు. వాళ్ళ మైండ్ సెట్, ఎందుకంటే ఈ మనీ కావాలి అని అనుకుంటే నాకు ఎప్పుడో నువ్వు వద్దు నాకు మనీ కావాలని చెప్పేసి ఇండియాకి వచ్చినాక ఆమె నాకు డివర్స్ కావాలనేసి క్లియర్గా చెప్పేసింది. నేను అబ్బాయితో ఉండను చెప్పేసింది. నేను ఇండియాకి రాగానే నేను జూలైలో పాప పుట్టింది, నేను ఆగస్టులో వచ్చినాను, సమ్వేర్ అరౌండ్. అవునవును, అప్లై చేసింది. అది చూపెట్టమంటారా ప్లీజ్? ఓకే, ఒక్క నిమిషం అండి. తనే అప్లై చేసింది, టెక్సస్ స్టేట్లో అప్లై చేసింది, ఎందుకంటే టెక్సస్ స్టేట్లో ఆమె ఉండేది కాబట్టి. యా,
ఇదే అండి, ఆమె అప్లై చేసి నాకు స్క్రీన్ షాట్ పంపించింది. అంటే ఇది ప్రణీత అప్లై చేసింది ఈ డివోర్స్ అక్కడ ఫారెన్ లో ఉన్నప్పుడే తనకు First డివోర్స్ 3 months కావాలి లోనే అని చెప్పేసి పంపించింది. అది కూడా 3 months పెళ్ళైన 3 పెళ్ళైన months 3 లోనే months పంపించింది. తనే ఫస్ట్ డివోర్స్ కి అయితే అప్లై చేసింది. మనకు క్లియర్ గా కనబడుతుంది. ఇది కూడా ఒకసారి చూడండి. ఓకే సార్, ఇది చూపించారు. యా, ఓకే, ఇదే కాదు మేడం, నేను ఇంకొన్ని కూడా చూపిస్తాను మీకు అమెరికాలో ఏమైంది అనేది యాక్చువల్గా, ఎందుకంటే అందరికి తెలియాలి కదా అక్కడ ఆమె ఏం చేసిందని. ఇది ఆ అమ్మాయి మా ఇంట్లో బెడ్రూమ్లో అలా బట్టలు పడేసిన సిచ్యువేషన్. ఒక ఇన్సిడెంట్ ఏదన్నా మా ఇద్దరి మధ్యలో చిన్న ఉండొచ్చు, బట్ ఇలా సిచ్యువేషన్ని తీసుకురాకూడదు అనేది నా పాయింట్. అందరి ఇంట్లలో అవుతుంది. ఆ అమ్మాయి అన్స్టేబుల్ అనడానికి అక్కడ ఆమె చేసిన అంటే ఇది ఏంటి అంటే తన పక్కన ఉన్న ఆ ఫోటోలో కట్ చేసింది. కట్ చేసేసింది అన్నట్టు. ఈ యా. ఫోటోలన్నీ కట్ చేసినాయి కూడా, అంటే వద్దు నాకు అని యా. చెప్పి ఫోటోలు కట్ చేసి పెట్టడం జరిగింది. అది చూస్తున్నాము. ఆ అమ్మాయి ఇప్పుడే కాదు మేడం, నేను చెప్పాను కదా, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఆమె ఇంతకుముందు కూడా ఒకసారి సూసైడ్ చేసుకుంది పెళ్లి తర్వాత. పెళ్లి తర్వాత కూడా చేసుకుంది. ఇది థర్డ్ టైం. చిన్న చిన్న విషయాలకి ఆ అమ్మాయి అన్స్టేబుల్గా ఉండి ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాక ఒక డిసిషన్ తీసేసుకుంటుంది. సో ఆ అమ్మాయితోని చాలా కష్టం మేడం. ఆ అమ్మాయి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటి అనేది ఎవరికి తెలియదు. నేను భయపడే లాస్ట్ 6 months నుంచి మా ఇంటికే నేను పోవట్లేను. ఆ అమ్మాయి అక్కడ వచ్చి మా ఇంట్లో ఉన్నా నేను మా ఇంటికే పోవట్లేను. ఇది నేను భయపడుతున్నా అనుకోండి, ఇంకోటి అనుకోండి. ఇది సెకండ్ టైం చేసింది. అప్పుడు కూడా డోలో పారాసిటమాల్ టాబ్లెట్లు కొన్ని వేసుకుంది. ఇది అమెరికాలో. అండ్ ఇది ఒకటే కాదు, ఇంకొక విషయంలో కూడా నేను పక్క రూమ్ నుంచి ఆమెకి నేను రాలేదు, ఆమెకి మైగ్రేన్ ఇష్యూ ఉంది, ఒక జెండు బామ్ నేను ఆన్ టైం తెచ్చేయలేదని చెప్పేసి నువ్వు రావాల్సిన పని లేదు, నేను పోలీసు వాళ్ళని పిలుస్తున్నా అని చెప్పేసి ఆ అమ్మాయి ఇక్కడ చూడండి, నేను పక్క రూమ్లో ఉన్నాను, కెన్ యూ కమ్ టు రూమ్ వన్స్ అని పెట్టింది. మా వైఫ్ కెన్ యూ కమ్ టు రూమ్ వన్స్ అని పెట్టింది. నేను మా సిస్టర్తోని తనకి చిన్న యాక్సిడెంట్ అవుతే ఇన్సూరెన్స్ ఎట్లా క్లెయిమ్ చేయాలని మాట్లాడుతున్నా పక్క రూమ్లో. అయితే నువ్వు రావాల్సిన పని లేదు, 911 ఈజ్ ఆన్ వే, యూ స్టే ఎట్ యువర్ ప్లేస్ అని బెదిరించింది. ఇక్కడ ఇది బెదిరించినట్టు కనబడుతుందా మీకు? 911 ఈజ్ ఆన్ వే, యూ స్టే ఎట్ యువర్ ప్లేస్ అంటే లేదు లేదు నాకు ఆ ఎమర్జెన్సీ ఉంది, ఇంకా నేను 911 నువ్వు పిలుస్తున్నా, నువ్వు కూడా కొద్దిగా వచ్చి హెల్ప్ చేయనేసి అన్నట్టుందా? నువ్వు రావాల్సిన పని లేదు, నేను పోలీసు వాళ్ళని పిలుస్తున్నా అంటే అక్కడ అంబులెన్స్ని పిలవాలన్నా పోలీసు వాళ్ళకే ఇన్ఫార్మ్ చేయాలి. కాకపోతే నువ్వు అంబులెన్స్ని పిలిచినా కానీ పోలీస్ ఫస్ట్ ఇన్వెస్టిగేట్ చేసేసి అంబులెన్స్ని సెట్ చేస్తారనమాట. అయితే ఒకటి సికిందర్ గారు నేను అడుగుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఇది మా మ్యారేజ్ సర్టిఫికేట్ మేడం, ఇది కూడా చూపించాలి. ఆమె అన్స్టేబుల్ పర్సన్. ఇది మా మ్యారేజ్ సర్టిఫికేట్ చించేసింది. ప్రణీత చించేసింది వీళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్, ఎందుకంటే నాకు వద్దు అని చెప్పేసి కూడా తను చించేయడం జరిగింది. గొడవ అవుతుంది మేడం, అందరికి అవుతుంది, నేను కాదనట్లే, నేను ప్రతి ఇంట్లో ఉంటుంది, ఈవెన్ నా ఫ్యామిలీలో కూడా ఉంది. కాకపోతే అది డీల్ చేయాల్సిన పద్ధతి ఆమెకి తెలియదు. ఆమె మెంటల్లీ అన్స్టేబుల్ కాబట్టి ఆమె ఏ లెవెల్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటుందో నాకే తెలియదు, వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలియదు. అంటే ఒక్క విషయం అడుగుతున్నానండి ఇక్కడ, ఎందుకు అడుగుతున్నానంటే మీరు ఈ అమ్మాయి ఇలాంటిది అని మీకు ఒక క్లారిటీ వచ్చేసింది కదండి, వచ్చేసింది కాబట్టి 6 monthsగా మీరు మరి ఇక్కడ అమ్మ నాన్నని వదిలేసి మీరు అక్కడికి వెళ్ళిపోయి ఉన్నారు. తను వచ్చేమో అమ్మ నాన్న దగ్గర ఉంది. మరి అలాంటి సిచ్యువేషన్లో తను ఒక మెంటల్లీ కండిషన్ బాగలేదని తెలిసినప్పుడు వాళ్ళ మీదకి ఏదైనా వస్తుంది అని చెప్పేసి వాళ్ళ మీదకి రాకుండా చూసుకోవాలి, నేను దగ్గరుండి తను ఎలాంటిదైనా అని చెప్పేసి మీరు ఉండాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. ఆల్రెడీ మేడం ఆమె November 3rd రోజు టెంట్ వేసుకొని వచ్చి మా ఇంట్లో కబ్జా చేసిన తర్వాత మా పేరెంట్స్ కూడా లేరు మేడం. ఇదేదో ఈమె ఇలాంటి మెంటాలిటీ అని చెప్పేసి ఫస్ట్ 2 months మా ఇంట్లో చెప్తున్నారు. వాళ్ళు రాగానే కూడా వీళ్ళు గోడ దూకి పారిపోయారు, నాన్న గోడ దూకి పారిపోయాడు అని చెప్పేసి. ఓకే, గోడ దూకి పారిపోలేదు మేడం. వాళ్ళు 30-40 మంది కొట్టడానికి వస్తే ఎవరైనా చచ్చిపోవడానికి లేకపోతే దెబ్బలు తినడానికి రెడీగా ఉంటారా మేడం? వాళ్ళు కొట్టడానికి వస్తూ ఉంటే మా ఫాదర్ అలా వెళ్ళారు. నేను అది యాక్సెప్ట్ చేస్తాను, నేను యాక్సెప్ట్ చేయను అంటలే. నేను భయపడి సడన్గా ఒక 30 మంది వచ్చేస్తుంటే వీళ్ళేమో చేసేలాగా ఉన్నారు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంతేగాని నెక్స్ట్ డే వెళ్ళాడు మేడం, ఇంటి దగ్గరికి వెళ్ళాడు.
నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళాడు. పారిపోయేది ఉంటే నెక్స్ట్ డే ఎందుకు ఇంటికి వెళ్తాడు? వాళ్ళు చెప్పిరా మరి అది? అంటే చాలా రోజులకు వచ్చారు, అప్పుడు రాలేదు. చాలా రోజుల తర్వాత ఎందుకు వచ్చారంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు వాటర్ ప్రాబ్లం ఉందని ఖాళీ చేస్తున్నారు. ఖాళీ చేయడంతో అంతా తన హ్యాండ్ ఓవర్కి వెళ్ళిపోతుందేమనే ఒక భయంతో వాళ్ళు వచ్చి ఇక్కడే ఉండి ప్రణీతని బయటికి గెంటేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. లేదు మేడం, అది కంప్లీట్లీ థ్రాష్ మేడం వాళ్ళు చెప్పేది. వాళ్ళు ఏది కూడా ఒక అలిగేషన్స్ పెట్టడమే తప్ప ఒక దానికి ఒక ప్రూఫ్ ఉండదు. ఒకరు వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు. ఇప్పుడు అక్కడ ఏమైంది అని తెలుసుకోవడానికి మీరు ఆ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడితే మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది. లేదంటే అక్కడ గల్లీ కానీ ఆ కాలనీలో కానీ ఏమైంది, వాళ్ళు ఎంత దౌర్జన్యం చేసినారు, అసలు ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు వాళ్ళు అనేది మీరు అక్కడ కాలనీలో కానీ అక్కడ ఎవరిని అడిగినా కానీ వాళ్ళు చెప్తారు. మీరు కావాలంటే మీరు ఇట్లా కెమెరా పట్టుకుని పోకుండా ఒక సివిలియన్గా వెళ్ళి మామూలుగా అడగండి. ఎవరైనా సరే మీ వ్యూవర్స్ కూడా గవర్నమెంట్ ప్రెస్ కాలనీలో అసలు ఏం జరిగింది, సికిందర్ ప్రణీత ఇష్యూ ఏం జరిగింది, అసలు వాళ్ళు ఏం చేసినారు అని జస్ట్ నార్మల్ పర్సన్గా మీరు వెళ్ళి అక్కడ లోకల్ పీపుల్ని అడగండి. వాళ్ళు క్లియర్గా చెప్తారు. నేను ఇంత ఓపెన్గా ఛాలెంజ్గా చెప్తున్నాను, నేనేం హైడ్ చేయట్లే, ఇక్కడ ఓపెన్గా చెప్తున్నాను. మీరు కెమెరా పట్టుకొని పోతే వాళ్ళు భయపడతారేమో. మీరు కెమెరా పట్టుకొని పోకండి, నార్మల్ పర్సన్గా వెళ్ళండి, అసలు ఏమైందండి అని అడగండి, చెప్తారు ఎవరైనా. కూడా కాదు సికిందర్ గారు, నెల్లూరులో కానీ లేదా యుఎస్ఏలో కానీ, అంటే మీరు ఫారెన్ లో ఉన్నారు, అక్కడ ఉన్నప్పుడు అక్కడ కూడా మీకు ఒక సంబంధం ఏర్పరచుకొని వేరే వాళ్ళతో ఇంకో సంబంధం ఏర్పరచుకొని తన వద్దు అనుకొని చెప్పేసి అనడం వల్లే అక్కడ సూసైడ్ చేసుకుంది ప్రణీత. ఇంకొక విషయం, ఇప్పుడు కూడా సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటంటే నెల్లూరులో ఉంటున్నాడు సికిందర్. నెల్లూరులో ఉంటున్నాడు కాబట్టి ఫ్రెండ్స్ అని అబద్ధం చెప్తున్నాడు. కానీ అక్కడ ఇంకో ఫ్యామిలీ పెట్టాడు కాబట్టి ఈ రోజున ప్రణీతను వద్దంటున్నాడు, డివోర్స్ కి అప్లై చేశాడు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇది ఎంతవరకు ఏంటంటారు? ఓకే మేడం, వాళ్ళ ఫస్ట్ అలిగేషన్ వచ్చేసేసి నాకు అమెరికాలో అఫేర్ ఉంది అని చెప్పేసి వాళ్ళ అలిగేషన్. ఓకే, అమెరికాలో అలిగేషన్ ఉంటే ఆమె లాస్ట్ 3 months నాతో ఉంది. ఆమె ఫస్ట్లో నాకు అఫేర్ ఉంటే లాస్ట్ 3 months ఆ అమ్మాయి నాతో ఎట్లుంటుంది? ఓకే, ఉన్నది. ఉన్న తర్వాత ఆమె ఇండియాకి వెళ్ళిపోవడానికి నా అఫేరో లేకపోతే ఇదో కాదు, వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళు ఈమె వీసా రూల్స్ని అతిక్రమించినందుకు వాళ్ళు పంపించేసినారు. ఆమె అప్పుడు వెళ్ళిపోవాల్సి వచ్చింది. తర్వాత ఇండియాకి వచ్చినాక ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది. నాకు అక్కడ నిజంగానే ఒకవేళ అఫేర్ ఉంది అనుకోండి, ఆ అమ్మాయి ఇండియాకి వచ్చినాక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక ఏ అమ్మాయి అయినా, నేను ఓపెన్ క్వశ్చన్ అడుగుతున్నాను అందరు అమ్మాయిలకి, ఏ అమ్మాయి అయినా ఒక అబ్బాయికి అఫేర్ ఉంది అని నీకు తెలిసినప్పుడు, నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు ఫస్ట్ మంత్లో విల్ యూ గో విత్ యువర్ ప్రెగ్నెన్సీ అండ్ హ్యావ్ ఎ చైల్డ్, ఆర్ విల్ యూ ఈవెన్ టేక్ కేర్ ఆఫ్ అనదర్ బాయ్ ఆర్ మూవ్ అవుట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ? ఒకటి ఆలోచించండి, ఓకేనా? ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ అని తెలిసింది, తర్వాత పాప పుట్టింది. పాప పుట్టినాక నాకు అమెరికాలోనే మంచి జాబు, నాకు నిజంగానే అఫేర్ ఉంది, నేను ఎందుకు జూలైలో పాప పుడితే ఆగస్టులో నేను ఎందుకు రావాల్సి వచ్చింది? నా క్వశ్చన్స్ అన్నీ వినండి మేడం, మీరందరూ వ్యూవర్స్ మీరందరూ ఆలోచించాలి ఇవన్నీ. నేను జూలైలో పాప పుడితే నేను ఆగస్టులో నేను ఎందుకు వచ్చాను? నాకు అఫేర్ ఉంది కదా. అలిగేషన్ పెట్టడం కాదు అడ్వకేట్స్, మీకు వచ్చింది అలిగేషన్ పెట్టడమే. ఏ దానికి నీ దగ్గర ప్రూఫ్ ఉండదు. ఒక మాట ఇట్లా వేసి పడేస్తే వాళ్ళ జనాలందరూ అదే బిలీవ్ చేస్తారు అని అనుకుంటున్నాను. నేను క్వశ్చన్ చేసే పర్సన్, నేను క్వశ్చన్ చేసే పర్సన్. నువ్వు కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు. చూద్దాం ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ వీలైతే 1-on-1 నువ్వు వస్తావా లేకపోతే మీ అన్న వస్తాడా, ప్రవీణ్, జగన్, మీరు ఎవరు వస్తారో రండి, 1-on-1 నేను తీసుకుంటా, డిబేట్ మాట్లాడదాం. నువ్వు ప్రూఫ్తో రా, నేను ప్రూఫ్తో వస్తా. నువ్వు వేసిన అలిగేషన్ ప్రతిదానికి ప్రూఫ్ తీసుకొని రా. నేను రెడ్ హ్యాండెడ్గా నన్ను అడిగినరా ఎప్పుడన్నా నువ్వు చూసినావా నాకు అలిగేషన్, నాకు అఫేర్ ఉందని చెప్పేసి? అమెరికాలో అఫేర్ అంటావు, నెల్లూరులో అఫేర్ అంటావు, మొన్న అఫేర్ అంటావు, కాలనీలో మొత్తం 4గురితో ఉన్నాడంటావు, చెంపాపేటలో. ఎట్లా చెప్తున్నారు మీరు? నేను అన్నానా ఒక్కసారైనా అమ్మాయి పైన బ్యాట్ చేసినా? ఇప్పటికీ 4-5 ఇంటర్వ్యూస్ నేను మాట్లాడినాను. ఒక్కసారైనా అమ్మాయి పైన నేను అలిగేషన్ పెట్టినా? దట్ ఈస్ మీలా కాదు, చీటర్స్ మీరు. అండ్ మీరు దౌర్జన్యం చేసేవాళ్ళు, పైసల కోసం ఏదైనా చేసేవాళ్ళు. అరే ఒక అడ్వకేట్ ఉంటే కొద్దిగా ఎథికల్గా పనిచేయరా? అడ్వకేట్ కొద్దిగా ఎథికల్గా పనిచేయి. దౌర్జన్యం చేసి పైసలు గుంజేసి వాళ్ళకి ఇవ్వాలనేది కాదురా నీ పాయింట్. ప్లీజ్ అడ్వకేట్స్ అందరూ అతన్ని మీరు బహిష్కరించాలి. ఎథికల్గా పనిచేయట్లేడు, అతను దగ్గరుండి దౌర్జన్యం చేపిస్తున్నాడు, ఆ అమ్మాయితోని డ్రామాలు ఆడిపిస్తున్నాడు. వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా అతను ప్లస్ కోఆపరేటర్ దర్పల్లి రాజశేఖర్, ఈతను అండదండాలు పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా దౌర్జన్యం చేసి మా ఇంటికి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు.
మా ఇంటికి వచ్చి దౌర్జన్యం, మేము వాళ్ళ ఇంటికి పోయి చేయట్లేదు, వాళ్ళు మా ఇంటికి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. మా వేధింపులు అవుతే వేధింపులు అయిన వాళ్ళ దగ్గర వచ్చి ఎందుకు ఉంటారమ్మా? వేధింపులు అయిన వచ్చి ఎందుకు ఉంటారు? అవసరం ఏముంది? అంటే ఇప్పుడు సోలాపూర్లో ప్రణీత ట్రైనింగ్ తీసుకుంటున్న టైంలో కూడా సోలాపూర్ నుంచి రాగానే కూడా మీరు చాలా టార్చర్కి గురి చేశారంట. అంటే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు, సోలాపూర్లో ఎవరితో తిరిగావో నాకు తెలుసు, ఎవరెవరు నీకు మెసేజ్లు చేస్తున్నారు, ఎవరెవరు కాల్స్ చేస్తున్నారు అవన్నీ నాకు తెలుసు, అందుకే ఇప్పుడు నువ్వు నాకొద్దు నేను నీకొద్దు అని చెప్పేసి కూడా చాలా టార్చర్ చేశారట మీరు. దీనికి మేడం ఒకటే క్వశ్చన్ నేను వాళ్ళకి వేస్తున్నా. సోలాపూర్ ఆమె పోయినప్పుడు మేము ఫస్ట్ ఫ్యూ డేస్ నాకు ఇష్టం లేకున్నా కానీ వాళ్ళు సోలాపూర్ వెళ్ళిపోయినారు. నేను ఆ ఇష్టం లేదని చెప్పేసి నన్ను డబ్బులు అడిగినారు వాళ్ళ ఫాదర్. నేను ఇవ్వనన్నాను, ఎందుకంటే పాప 4 months ఉంది. మీరు ఒక్కసారి ఆలోచించండి, 4 months పాప ఉంది, నీట్లో క్వాలిఫై అయింది, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ క్వాలిఫై కాదా? ఎందుకు ఇప్పుడు పోవాల్సిన అవసరం ఏముంది? ఇది ఎట్లయినా పెయిడ్ సీటే కదా, ఫ్రీ సీట్ అయితే కాదు కదా, పెయిడ్ పైసలు పెట్టాల్సిందే కదా అక్కడ కూడా పీజీ డిప్లొమాకి. సో నువ్వు పైసలు పెట్టేదే కదా, నెక్స్ట్ ఇయర్ ఎట్లన్నా మళ్ళీ ట్రై చేయొచ్చు, ఎగ్జామ్ రాయి, 4 months ఇప్పుడే పాప కొద్దిగా పాలు ఇవ్వచ్చు ఇక్కడే ఫ్యామిలీతో ఉంటే అని చెప్పేసి నేనంటే లేదు కాదు కూడదని చెప్పేసి వాళ్ళు కావాల్సిందే వాళ్ళు చేసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ గొడవ అయింది నాకు ఆ అమ్మాయికి, చిన్న చిన్న గొడవలే కానీ ఆ అమ్మాయి మాట్లాడదు ఇంకా. సో గొడవ అయినప్పుడు ఆ అమ్మాయి నాకు ఫోన్ కాల్ చేసిందా, ఆ 2 years నాతో మాట్లాడిందా, నేను ఫోన్ చేసినా, నేను ఆ అమ్మాయి పైన నేను అలిగేషన్ పెట్టినా, ఏ పెద్ద మనుషుల దగ్గర మాట్లాడినానో లేకపోతే ఆమెతో మాట్లాడినా లేకపోతే వాళ్ళ ఫాదర్తో మాట్లాడినా చెప్పాలి. ఎందుకంటే నేను ఆ అమ్మాయి పైన ఇప్పటివరకు నేను అలిగేషన్ పెట్టలేదు, అనుమానం నాకు లేదు, ఉండదు, ఇప్పుడు కూడా చెప్తున్నాను, అనుమానం లేదు నాకు ఆ అమ్మాయి పైన, ఇప్పటికీ కూడా అనుమానం లేదు. మా ఇద్దరికి కాంపాటబిలిటీ ఇష్యూ అంతే. ఆమె చేసే పనులు నాకు నచ్చవు. అంటే ఆ అమ్మాయి ఏ దానికైనా చిన్నదానికి చచ్చిపోతా అనేది అనుకుంటే నా వల్ల కాదు కదా, నేను హ్యాండిల్ చేయలేను, నా వల్ల కాదు, హ్యాండిల్ చేయలేను అనేది నేను చెప్తున్నా. కానీ ఆ అమ్మాయి మంచిది కాదు, ఆ అమ్మాయి వల్ల ఇదైంది అదైంది అనేసి నేను చెప్పట్లే, నేను కాంపాటబిలిటీ ఇష్యూ అంతే. అంటే ఒక చిన్న బాధ్యత, మీ బాధ్యత మీరు మర్చిపోయారా లేకపోతే ఏంటో మాకు తెలియదు కానీ మరి భార్యని వాళ్ళ ఫాదరే వచ్చి తీసుకెళ్లారు ఒక గొడవ అయితే అయినప్పుడు, తీసుకెళ్ళినప్పుడు ఆమె అక్కడే అన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక భర్తగా వెళ్ళి నచ్చ చెప్పుకొని తీసుకొచ్చుకునే బాధ్యత మీకు లేదంట మేడం. ఆమె చేసే అసలు ఓకే, ఆమె వెళ్ళిపోయింది, ఎందుకు వెళ్ళిపోయింది, అసలు ఎంత ట్రోమాలో మమ్మల్ని పెట్టేసి వెళ్ళిపోయింది తెలుసా మీకు? అది మీకు అవన్నీ తెలియదు. వాళ్ళు చెప్పారు ఏమైంది అని అంటే, ఫస్ట్ బర్త్డే చేయనీయలేదు మా పాపది, మా పాప అంటే నాకు చాలా ఇష్టము, నన్ను దగ్గర కూడా రానియట్లేరు వాళ్ళు. సెకండ్ బర్త్డే చేయనీయలేదు, చేస్తే ఫోటోలు చూపెట్టమనండి, మేము ఫంక్షన్ మేమే చేస్తామన్నాము, అబ్బాయి వాళ్ళము మేము ఫంక్షన్ చేస్తామన్నాము, మమ్మల్ని ఫస్ట్ బర్త్డే చేయనీయలేరు, సెకండ్ బర్త్డే చేయనీయలేరు. ఎందుకు అని అంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ప్రణీత. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ని మా ఫాదర్ అడిగినాడు ఏమని, చేద్దాము ఇట్లా ఇట్లా అని చెప్పేసి, లేదు ఆ అమ్మాయి ఇంటలేదు అంటే వాళ్ళ పేరెంట్స్ చేతిలో కూడా లేదు, వాళ్ళ పేరెంట్స్ చేతిలో కూడా లేదు, ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ చేస్తున్నారని కాదు, వాళ్ళ పేరెంట్స్ చేతిలో లేదు, ఆ అమ్మాయే మొత్తము సోల్ డిసిషన్ మేకర్. పైసల విషయంలో వీళ్ళు చేస్తున్నారు ఇప్పుడు, కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసే దాంట్లో ప్రణీత. ఎందుకంటే మెంటల్లీ అన్స్టేబుల్గా ఎట్లా బిహేవ్ చేయాలి, సైకోగా ఎట్లా బిహేవ్ చేయాలి అనే దాంట్లో ఆమె ఫస్ట్ ఉంటుంది దీంట్లో. అయితే మమ్మల్ని చేయనీలేదు. థర్డ్ బర్త్డేకి మాతో ఉన్నప్పుడు మేము ఇవాళ ఈవినింగ్ బర్త్డే, మార్నింగ్ వెళ్ళిపోయిందండి గొడవపడి. ఏదన్నా గొడవ ఉండొచ్చు, చిన్న చిన్న గొడవలు ఏదన్నా ఉండొచ్చు. ఈవినింగ్ బర్త్డే యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఫాదర్ అండ్ మదర్గా మనం ఇద్దరం ఫంక్షన్ చేస్తున్నాం అన్నప్పుడు, మనం ఇద్దరం చేస్తున్నట్టే కదా మన పాప అంటే, మనం ఇద్దరం చేస్తున్నప్పుడు నువ్వు ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా నువ్వు వెళ్ళిపోయినావు. సరే మళ్ళీ వచ్చినావా? లేదు, వాళ్ళ మామయ్యతోని అనంత్ రెడ్డి గోల్డ్ షాప్ ఉంటుంది వాళ్ళకి, ఇక్కడ దిల్సుఖ్ నగర్లోనే గోల్డ్ షాప్ ఉంటుంది. ఆ అనంత్ రెడ్డి అనే అతను నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, సన్నీ మరి ఇప్పుడు ఏంది, ఈవినింగ్ ఫంక్షన్ ఉంది, ఈ అమ్మాయి ఏమో ఇక్కడ ఉంది అంటే, నేనన్నా ఎట్లయితే మరి ఆటోలో వెళ్ళిపోయిందో ఆమె వస్తుందా రాదా కూడా నాకు అర్థం కావట్లేదు, ఇప్పుడు ఫంక్షన్ ఉందా లేదా కూడా నాకు తెలియట్లేదు, మా అమ్మాయి అలా పంపించండి, ఆ అమ్మాయిని ఫంక్షన్ చేద్దాము. ఇన్ని రోజులు 3 ఏళ్ళ తర్వాత నేను నా పాప ఫస్ట్ బర్త్డే చేసుకుంటున్నాను, నేను బాగుండదు, ఫ్యామిలీలో అంత పరువు పోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అందరికీ బయట తెలియదు జనాలకి, అప్పుడు తెలిసిపోతుంది అందరికీ ఇట్లా గొడవ అవుతుంది, ఇట్లా అమ్మాయి ఇట్లా అని చెప్పేసి. సో వద్దు కొద్దిగా పంపించండి అని అంటే, ఆ అమ్మాయితో మాట్లాడినా సన్ని ఆ అమ్మాయి ఇంటలేదు, నువ్వే వచ్చి తీసుకొని పో ప్లీజ్, నేను నిన్నే బ్రతిమలాడుకుంటున్నాను ప్లీజ్, ఇది మా పరువు కూడా పోతుంది, మీరు రండి ప్లీజ్ అనేసి నన్ను అంటే, నేను అన్నాను మీకు చిన్నప్పటి నుంచి తెలుసు అమ్మాయి,
నేను మొన్న పరిచయం పెళ్లి చేసుకొని మనం ఇద్దరం ఆంటో 20 సార్లు మాట్లాడుకుని ఉంటాము. మీరు ఆ అమ్మాయికి చెప్పుకోవచ్చు కదా మరి అని అంటే, ఆ అమ్మాయి విన్నది కదా సన్ని, మీకు తెలుసు కదా అని అన్నారు. మరి ఇంకా అందులో క్లియర్గా ఆ అమ్మాయి వాళ్ళకే వినదు. నేను వెళ్ళేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొని పిక్ చేసుకొని వెళ్ళి అందరికీ తెలియని దుఃఖం నా లోపల ఉంది. స్మైల్ చేసుకుంటూ ఫోటోలు దిగి ఫంక్షన్ కంప్లీట్ చేసుకున్నాను నేను. అది ఎవరికి తెలియదు నా లోపల దుఃఖం అసలు ఆ రోజు. ఆ ట్రోమాలో ఉండే మేము. టోటల్ గా పాప పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా పాపతో మీరు ఎన్నిసార్లు గడిపిన? ఫ్యూ టైమ్స్ గడిపినాను మేడం. ఎన్నిసార్లు అని ఎగ్జాక్ట్గా చెప్పలేను నేను, ఎందుకంటే అది మనం లెక్కేస్తాం. దగ్గర ఉండట్లేదు కదా, వాళ్ళ దగ్గర ఉండట్లేను. కానీ ఆ అమ్మాయి లేనప్పుడు కానీ అప్పుడప్పుడు నేను వాళ్ళ ఇంటికి పోయేసి, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ నాకు అగెన్స్ట్ ఏం లేకుండే, నేను అప్పుడప్పుడు వెళ్ళి పాపను చూసుకొని కొన్ని ఫోటోలు దిగేసి అలా వచ్చేవాడిని. కొద్దిగా హ్యాపీగా కొద్దిగా టైం స్పెండ్ చేసి వచ్చేవాడిని. తర్వాత కూడా ఆ అమ్మాయికి తెలియకుండా సోలాపూర్లో ఆ అమ్మాయి ఉన్నప్పుడు పాప ఇక్కడ ఉండేది. అయితే ఆమె ఎప్పుడు వీడియో కాల్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది అనమాట, ప్రణీత అనే అమ్మాయి. సో పాప ఇక్కడ ఉన్నప్పుడు నేను అప్పుడప్పుడు మా పేరెంట్స్ కూడా చూడాలి అని అనుకున్నప్పుడు నేను ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయి ఎప్పుడైతే వీడియో కాల్ చేయదో ఆ అమ్మాయికి తెలియకుండా ప్రణీతకి తెలియకుండా ఎంబటే ఇంటికి తీసుకొచ్చి ఒక 1-2 అవర్స్ ఇంట్లో స్పెండ్ చేసి, నేను ప్రవీణ్ అనేవాడు ఒక చాక్లెట్ ఇప్పియవా, ఒక బిస్కెట్ ఇప్పియవా అని మాట్లాడుతూ ఉన్నాడు. అరే చాక్లెట్ బిస్కెట్ కాదరా, ఆమె నా గుండె, నేను ఆమె కోసం ఏమైనా చేస్తా. కానీ అట్లా అని చెప్పేసి ఈ అమ్మాయితో కలిసి ఉండు అని అంటే నేను ఉండలేను చెప్తున్నా కదా, నేను ఉండలేను. మీరు వేసే అలిగేషన్స్ వేరు, నువ్వు చెప్పే మాటలు వేరు, నా ప్రేమనే నువ్వు శంకిస్తున్నావు. నేను మీకోసము మొన్న డౌట్ పడితే ఇన్సూరెన్స్ కట్టిరా, నిజమేనా అబద్ధము చూపెట్టండి, అలా వదిన అంటది. ఎంత వేగ్గా వాళ్ళ వదిన చూపెట్టండి, పాలసీ కట్టిండి అంటుండు కదా, ఆయన కట్టలేదు చూపెట్టండి, అన్ని అబద్ధాలు ఆడుతున్నారు అంటే నేను ప్రూఫ్ చూపించిన. నేను అలిగేషన్ చేయట్లేనురా, నేను ప్రూఫ్ చూపిస్తున్నా. ప్రతిదీ చెప్పే ప్రతి మాటకి ప్రూఫ్ ఉంది, ప్రతి మాటకి ప్రూఫ్ లేకుండా ఒక్క మాట మాట్లాడట్లే. ఎందుకంటే ప్రతిదీ నేను మాట్లాడేది నిజం, మీరు మాట్లాడేది అబద్ధాలు. అందుకే మీ దగ్గర ఒక్కటి కూడా లేదు. ఎంతసేపు మా మమ్మీని రెచ్చగొట్టి రీసెంట్గా తీసుకున్న వీడియో, మా ఫాదర్ని ఫ్రేమ్ చేసిన వీడియో, ఒకటే వీడియో, ఆ ఒక్క వీడియో చూపిస్తూ అందరు జనాలలో మీరు ఎలా ఫ్రేమ్ చేస్తున్నారంటే ఏదో మేమే కక్ష కట్టి ఏదో అమ్మాయిని చేస్తున్నాం అన్నట్టు చూపిస్తున్నారు మీరు. వాళ్ళు రెచ్చగొట్టి మా మదర్తోని రెచ్చగొట్టినాక ఎవరైనా కొద్దిగా ఆవేశంలో కొన్ని అన్నారు. మా మదర్ అనాల్సిన అవసరం లేకుండే, కానీ అన్నారు, ఆవేశంలో అన్నారు. కానీ వాళ్ళు రెచ్చగొట్టిన తర్వాత అన్నారు. వాళ్ళు దొంగల్లాగా లోపల నుండి వీడియో ఆన్ చేసుకొని ఆడియో రికార్డింగ్ చేసుకున్నారు. నాకు ఆ జగన్ అనే అతను, ప్రణీత వాళ్ళ ఫాదరు ఆ వీడియో నాకు పంపిస్తున్నారు, వాట్సాప్లో పంపిస్తున్నారు. ఎందుకు పంపిస్తున్నారు? భయపెడుతున్నారు. ఏదో మా దగ్గర ఈ ఆడియో ఉంది మీ మదర్ది, మేము ఇట్లా చూపిస్తాము, మీడియాకి చూపిస్తాం. మీరు చూపించాల్సిన అవసరం లేదురా, నేనే చూపిస్తా, నేనే ఇస్తా. మా మదర్ అన్నది తప్పే, కానీ మీరు రెచ్చగొట్టి చేసినారు. మీరు దొంగలాగా లోపల నుండి తీసుకున్నారు ఆ వీడియో కానీ ఆడియో కానీ. చేయాలని చెప్పేసి రెచ్చగొట్టినారు. వాళ్ళు రెచ్చగొట్టేసి లోపల నుండి డోర్ పెట్టుకొని ఆ ఆడియో రికార్డింగ్ చేసుకున్నారు. చాలా బాగుంటుంది మేడం. మా పాపతో నేను ఉన్నది ఎట్లా అంటే నా ప్రేమ నేనే చూపించుకున్నట్టు ఉంది. ఇప్పుడు ఏవో అప్పుడు పాత ఫోటోలు ఏదో చూపించి మీకు చూడండి మేమిద్దరం ఎట్లా ఉన్నాము అనేసి చెప్పుకునేలాగా అయిపోయింది ఆ పరిస్థితి. అసలు ఏం మేడం, అసలు నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు సొసైటీగా ఏందన్నా, ఒక ఫాదర్కి పాప పైన ఉండదా ప్రేమ? పాప పైన ఉండదా ఎవరికైనా, పుట్టిన వాళ్ళకి? అసలు ఇప్పుడు మీ అత్త మామని మా అత్త మామ అంటున్నారు మేడం. మా పాపతో నేను దిగిన ఫోటో. ఓకే, ఇప్పుడు ఒక విషయం అండి, మీ అత్త మామని మా అత్త మామలు అంటున్నారు, మా పాపని మా పాప అంటున్నారు, కానీ ప్రణీతను మాత్రం నా భార్య అని చెప్పుకోలేకపోతున్నారు. నేను చెప్పుకోలేను మేడం. నేను ఓపెన్గా చెప్పినాను, తనతో నేను ఉండలేను, నేను డివోర్స్ అప్లై చేసినాను. ఏదైనా ఉంటే మీడియేషన్ రూమ్లో, నాకు జడ్జి గారు మీడియేషన్ రూమ్ 10th ఉన్నది, ఆమె ఉంటా అని అన్న దాంట్లో 10th మీడియేషన్ ఉంది. నేను అటెండ్ అవుతున్నాను, ఎవరికి అనుమానం అవసరం లేదు, నేను ఎక్కడ పోను. నేను 10th రోజు రంగారెడ్డి కోర్టులో నాకు మీడియేషన్ ఉంది. కానీ నేను డేట్ చెప్పినా అని చెప్పేసి, అరే గుండా ప్రవీణ్, నువ్వు ఎవరన్నా గుండాలను పట్టుకొని వచ్చేసి ఆ రోజు నన్ను ఏమైనా చేసేవు, నన్ను ఏం చేసినా కానీ ఆ ప్రవీణ్ రెడ్డి, దర్పల్లి రాజశేఖర్, జగన్, ఆ ప్రవీణ్ అడ్వకేట్ అండ్ మిగతా వాళ్ళు
వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే కారణం. నాకేమైనా, నా ఫ్యామిలీకి ఏమైనా, నా సపోర్టర్స్, మా ఫ్యామిలీ కొంతమంది ఉన్నారు మేడం మాకు సపోర్టర్స్. మేము ఏదో అంటే మీరు పోలీసుల సపోర్ట్ తీసుకొని పోలీసులకు డబ్బులు పెట్టేసి పోలీసులను అలా చేతిలో పెట్టుకొని ప్రణీతకు సహాయం చేయకుండా చేస్తున్నారు పోలీసులని అని అంటున్నారు. మేడం నేను ఒక నెంబర్ చెప్తాను మీకు. నాది ఒక కేసు నెంబర్ వచ్చింది నాకు. ఏమని అంటే ప్రైవేట్ కేసు వేసినాం మేడం, దానికి నెంబర్ అయింది, కోర్టులో నెంబర్ అయింది. ఓకే, ఆ నెంబర్ కూడా మీకు ఇప్పుడు చెప్తాను. అవసరం మమ్మీ, జనాలకి తెలియాలి కదా, మనకే సపోర్ట్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళు, మొత్తం మనకే సపోర్ట్ చేస్తున్నారు అనేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో అది స్టార్టింగ్ నుంచి కూడా వీడియోలో కూడా అదే చెప్పారు, సెల్ఫీ వీడియోలో కూడా ప్రణీత అదే చెప్పారు. ఓకే, అదంతా డ్రామా మేడం. ఎగ్జాక్ట్గా పిన్ పాయింట్గా కొన్ని నేమ్స్ తీసుకొని పెద్ద మనుషుల నేమ్స్ కావాలని వాంటెడ్గా అందులో యూజ్ చేసి వాళ్ళని మాకు బ్లాక్ చేయడానికి యూజ్ చేసి ఎంత స్పెసిఫిక్గా కొన్ని నేమ్స్, కొన్ని థింగ్స్, ఒక పెద్ద పిటిషన్ రాసినట్టే మొత్తం రాసేసి అందులో క్లియర్గా పెట్టినారు వాంటెడ్గా. అయితే ఇక్కడ మాది 6563 మేడం, 6563 CSSR ఆఫ్ 2024, డేట్ 31st December 2024. ఓకేనా, ఇది ప్రైవేట్ కేసు వాళ్ళ ఫాదర్ పైన, వాళ్ళ ఫ్యామిలీ పైన మేము వేసినాము. ఎందుకంటే 4 కంప్లైంట్లు స్టార్టింగ్లో మేము రాసి ఇవ్వడము, మేము వీళ్ళకే కాదు కమిషనర్కి, డీసీపీకి, ఏసీపీ ఎల్బీ నగర్ కృష్ణ గారికి, వీళ్ళందరికీ సీసీ మేము పంపిస్తూ పోస్ట్లో. ఎందుకు అనంటే డైరెక్ట్గా ఇస్తే ఎవరు ఇవ్వట్లేరు, మాకు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వట్లేరు. ఒక కమిషనర్ గారు, డీసీపీ గారు దగ్గర మాత్రమే అక్నాలెడ్జ్మెంట్ ఉంది, మా దగ్గర అక్నాలెడ్జ్మెంట్స్ కూడా ఉన్నాయి. ఆ అక్నాలెడ్జ్మెంట్స్ అన్ని పెట్టి మేము ప్రైవేట్ కేసు వేసుకున్నాం. ఎందుకు వేసుకుంటారు, ఎవరైనా ఒక మనిషి ప్రైవేట్ కేసు ఎందుకు వేసుకుంటారండి? ఇక్కడ ఎఫ్ఐఆర్ సింపుల్గా చేసేస్తే, ఒక కంప్లైంట్ తీసుకుంటే, నేను ఎందుకు రంగారెడ్డి కోర్టుకి వెళ్ళి నేను ప్రైవేట్ కేసు ఎందుకు వేసుకుంటాను? నెంబర్ కూడా చెప్పినాను కదా మీకు. ఇప్పుడు నేనేం అబద్ధం ఆడతలే కదా, ఇది ఇప్పుడు కాదు, 31st December రోజు అయ్యింది ఇది. నేను ఎందుకు వేసుకుంటాను? అయితే ఫైనల్ గా ఒకటే అడుగుతున్నాను సార్, ఇప్పుడు ప్రణీత తరఫున బంధువులు ఏమంటున్నారంటే మాకు డివోర్స్ వద్దు, విడాకులు మేము తీసుకోము. ఒక నిమిషం మేడం, మా పాపది చూపిస్తాను మేడం. ఇది స్ప్రైట్ తాపిస్తున్నా నా బెడ్రూమ్లో పాపతో. నిద్రం కొట్టుకుంటున్నామా తిట్టుకుంటున్నామా మేడం? చూశారు కదా, నాకు మా పాపకి బాండింగే లేదు అసలు. వీడు ఒక మనిషే కాదు, వాడు ఒక ఇదే ఇప్పాడు, ఏదో ఒక చాక్లెట్ ఇప్పాడు, ఒక బిస్కెట్ ఇప్పాడు. ఇది చూడండి, క్లియర్గా చూడాలి. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి, నా పాప అంటే నాకు ఎంత ప్రాణమో వాళ్ళకి తెలియాలి, అందరికీ జనాలకు తెలియాలి, వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న దాన్ని తెలియాలి. ఇది మా మదర్ ప్రణీత అండ్ మా పాపతో అక్షరాభ్యాసం చేయడానికి వెళ్ళిన రోజు. మా మదర్కి ఏం అవసరం లేకపోతే అక్షరాభ్యాసం చేయించడానికి మా మదర్ ఇష్టమే లేదు కదా ఆ అమ్మాయి అంటే. స్కూల్లో జాయిన్ చేసినాను, బచ్పన్ స్కూల్లో జాయిన్ చేసినాను నేను జాయిన్ చేసినాక వాళ్ళు వెళ్ళిపోయినారు. స్కూల్లో జాయిన్ చేయడు, ఒక స్కూల్ ఫీజు కట్టినవా అని వాడు అడుగుతాడు, ప్రవీణ్ అడ్వకేట్. ఓకే సార్, ఇప్పుడు చివరిగా ఏం అడుగుతున్నానంటే, మరి ఇప్పుడు ప్రణీతకి మీరు కావాలి అంటుంది. ఓకే, ప్రణీతకి మీరు కావాలి, నాకు సికిందరే కావాలి, నాకు విడాకులు వద్దు అని అంటుంది అని చెప్పేసి వాళ్ళ బంధువులు అంటున్నారు. మేము విడాకులు కోరుకోవట్లేదు, ఎలాంటి ఆస్తిని కోరుకోవట్లేదు, మేము ఎలాంటి అంటే మీ ల్యాండ్స్ కోరుకోవట్లేదు, కానీ తనతో కలిసి బతకాలి అని చెప్పేసి కోరుకుంటుంది అని చెప్పేసి అంటున్నారు. తను మీ దగ్గరకు వస్తాను అంటున్నారు, మీరు యాక్సెప్ట్ చేస్తారా? అయితే మేడం, ఇప్పుడు వాళ్ళు క్లియర్గా చెప్పినారు, వాళ్ళకి ఆస్తులు అవసరం లేదు, మా పేరెంట్స్తోని కాదు వాళ్ళ గొడవ, ఆ అమ్మాయికి ఓన్లీ నాతోని ఉండాలనేదే కదా వాళ్ళ రిక్వైర్మెంట్. ఎందుకంటే మీరు చాలాసార్లు వాళ్ళకి అసలు మీరు ఏం కావాలనుకుంటున్నారు అంటే వాళ్ళు చెప్పలేకపోయినారు. మీరు కొన్ని వీడియోస్ చూడండి, లాస్ట్లో ఏం కావాలనుకుంటున్నప్పుడు ఆ ప్రవీణ్ అడ్వకేట్ ఒక దాంట్లో మాకు డబ్బులు ఎంత ఇస్తారు అనే టైప్లో మాట్లాడుతూ, ఆ జగన్ అనే అతను అట్లా కదా అట్లా మాట్లాడకు అనగానే లేదు ఆ అబ్బాయితో కలిసి ఉండాలి అని చెప్పేసి మళ్ళీ మార్చినాడు అక్కడ. మీరు ఆ వీడియో చూడండి, మంచిగా ఉంటుంది క్లియర్గా. అసలు వాళ్ళకి ఒక క్లారిటీ లేదు, ఇక్కడ డబ్బులు అడుగుదామా లేకపోతే ఆ అమ్మాయి అబ్బాయిని కలుపుదామా అనే క్లారిటీ లేదు. ఓకే, కలుపుదామని అనుకుంటున్నారు, ఓకే ఫైన్, నేను అగ్రి అవుతా. ఇప్పుడు వాళ్ళకి ఆస్తులు అవసరం లేదు, మా పేరెంట్స్ దగ్గరికి రావద్దు, ఆస్తులు మా పేరెంట్స్వి, నేను సంపాదించలేదు. మీరే చెప్పినారు కదా నేను ఏం సంపాదించలేదు, నిజంగానే సంపాదించలేదు. సంపాదించుకున్న డబ్బులు ఇక్కడ పోగొట్టుకున్నాను నేను. ఓకే, మీరు ఇవ్వలేదు నాకు డబ్బులు, మళ్ళీ మీరు అది కూడా క్లెయిమ్ చేస్తున్నారు, మీరు ఇవ్వలేదు డబ్బులు నాకు, నా డబ్బులే నేను పోగొట్టుకున్నాను. ఓకే ఫైన్, ఇప్పుడు నేను ఏదో జాబ్ చేసుకుంటున్నాను, లేదంటే ఇంకొక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకుంటాను. నేను ఆ పాయింట్కి నేను వస్తాను మేడం, నేను చెప్తాను క్లియర్గా, ఆ పాయింట్ కూడా చెప్తాను. అయితే
ఇప్పుడు వాళ్ళకి ఆ అమ్మాయికి నేను కావాలి. ఆ కేసు కూడా ఆల్రెడీ రంగారెడ్డి కోర్టులో ఉంది. ఆ అమ్మాయికి నేను కావాలని చెప్పేసి ఆ అమ్మాయి వేసింది FCOP ఏదో ఉంది 1705 ఏదో ఉంది మేడం నెంబర్. సో ఆ కేసు ఇప్పుడు రంగారెడ్డి కోర్టులో ఉంది. ఆ అమ్మాయిని నేను కావాలనేది ఫిబ్రవరి 10th రోజు మీడియేషన్ ఉంది. నేను అటెండ్ అవుతున్నాను. ఆ అమ్మాయి సైడ్ నుంచి ఆ అమ్మాయి చెప్పుకుంటుంది, నా సైడ్ నుంచి నేను చెప్పుకుంటాను. మధ్యలో కౌన్సిలర్ ఉంటారు, మాట్లాడతాము. 1 కాకపోతే 2, 2 కాకపోతే 3, 4 ఎన్ని కావాలంటే అన్ని నేను అటెండ్ అవుతాను. నేనేం అటెండ్ కాకుండా పోను. ఒకవేళ మా ఇద్దరికి ఓకే అనుకుంటే ఆ అమ్మాయి మారింది, సరే ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, సరే మారింది, ఓకే నేను ఉండాలనుకుంటే నేను ఉంటాను. మధ్యలో మీరు అందరు వచ్చేసి మా పేరెంట్స్ పైన దౌర్జన్యం చేసి మా పేరెంట్స్ని కొట్టడం కానీ ఇవి చేస్తే నేను ఎట్లా ఉంటానండి? నేను 6 months నుంచి ఇంట్లో లేను. కొద్దిగా ఆగొచ్చు కదా, ఫిబ్రవరి 10th మీడియేషన్ ఉంది, ఫిబ్రవరి 10th వరకు ఆగొచ్చు కదా. నేను రానన్నానా? రాకపోతే ఏంటండి? 100% వాళ్ళ పేరెంట్స్ కృష్ణారెడ్డి 65, ఆయన ఒక RSI, ఆయన ఒక పోలీస్ అనే ఒక అహంకారంతో మిగతా పోలీసులను అందరినీ హెల్ప్ అని చెప్పేసి ఒక అమ్మాయి అనే ఒక స్టాండ్ అక్కడ ముందు పెట్టి మీ అమ్మాయికి అయితే ఇట్లా అవుతుందా అని చెప్పేసి, అందరు అమ్మాయిలు మీ అమ్మాయిలాగా ఉండర్రా బాబు, అందరు అమ్మాయిలు మీ అమ్మాయిలా ఉండరు, అమ్మాయిలాగా కొద్దిగా హెల్ప్ చేయండి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మాయి కాదు పాప కూడా ఉంది, వీడు పాపకు కూడా అన్యాయం చేస్తే, పాపకు అన్యాయం నేను చేయట్లేను, నేను ఏమేమి చేస్తున్నో నేను చెప్పుకోవడమే కాదు చూపించిన మీకు, ఇంకేం చేయాలి ఇంతకన్నా ఎక్కువ? నేను ఏమేమి చేసినాను ఈ 4.5 yearsలో ఏమేమి చేసినానో కూడా చూపించినాను. మీరేం చేసినారని నేను అడుగుతలేను, మంచిగా చూసుకొని చాలా అంటున్నాను. నేను మా పాప గురించి అక్కడ పెట్టి అందరి దగ్గరికి, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్తున్నారు, పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, వెళ్ళేసి ఇలా చూపించేసి ఈ అబ్బాయి ఇట్లా ఈ అబ్బాయి ఇట్లా అని చెప్పేసి నన్ను రాంగ్గా పోర్ట్రే చేస్తున్నారు. నేను మీ ముందుకు రావడానికి కూడా కారణం ఏంటి అంటే, వాట్ ఈజ్ మీ ఎగ్జాక్ట్లీ జనాలకు తెలియాలి కదా అని చెప్పడానికే నేను ముందుకు వస్తున్నాను. ఇదే ఇంకా వీడియో, నేను ఇంకా మల్టిపుల్ వీడియోస్ నేను చేయదలుచుకోలేదు మేడం, ఎందుకంటే నా దగ్గర ఇంకా ఇంతకన్నా ఇంకేం లేదు చెప్పడానికి, ఇదే ఉంది నా దగ్గర. ఇంకేదన్నా ఉంటే నేను కోర్టుకే వెళ్ళేసి నేను మీడియేషన్ అటెండ్ అవుతాను, కోర్టులో నేను జడ్జి గారు ఎలా చెప్తే అలా వినడానికి రెడీగా ఉన్నాను. జడ్జి గారు కలిసి ఉండు అని అంటే కలిసి ఉంటాను, నాకు అనిపిస్తే నేను చెప్తాను నా ప్రాబ్లం ఏంటి అనేది జడ్జి గారికి. లేదు డివోర్స్ అప్లై చేసినాను, ఈ అమ్మాయి ఇలా సూసైడ్ చేసుకుంటుంది సార్ అని చెప్పేసి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ జడ్జి సార్ ఓకే నీకు డివోర్స్ ఇస్తా అంటే అక్కడ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఏదంటే అది నేను మాత్రం మా పాపని సరిగ్గా చూసుకోవడానికి నేను ఎల్లప్పుడూ రెడీగా ఉన్నాను, ఫ్యూచర్లో కూడా రెడీ ఉంటాను, ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాను. వాళ్ళు మాత్రం అలిగేషన్ పెట్టొద్దు, నా పాపకి నాకు దూరం చేయొద్దు. అమ్మాయితో కాదు మేడం, అమ్మాయితో కాదు, ప్రస్తుతానికి మా పాపతో అయితే కలిసి ఉండడానికి నేను రెడీగా ఉన్నా మేడం. ఒకవేళ కోర్టు నుంచి ఆ అమ్మాయితో నువ్వు కలిసి ఉండు, మీరు మారినారు కదా, ఇద్దరు మారినారు, ఓకే మీరు ఇప్పుడు ఫ్రీక్వెన్సీ, ఎందుకంటే ఇద్దరు ఓకే అంటేనే కోర్టు కూడా ఓకే చేస్తుంది మేడం. ఒకవేళ మీ దగ్గరికి ప్రణీత రావాలి అంటే, ప్రణీతతో మీరు కలిసి ఉండాలి అంటే ఎలా ఉండాలి ప్రణీత అనుకుంటున్నారు? ప్రణీత ఒక సింపుల్ హౌస్ వైఫ్ మేడం, హౌస్ వైఫ్ కానీ లేదు జాబ్ చేసుకుంటా అన్నా నాకేం ప్రాబ్లం లేదు, ఆమె జాబ్ చేసుకున్నా ప్రాబ్లం లేదు, నేను హెల్ప్ చేయడానికి కూడా రెడీగా ఉన్నా. కాకపోతే ఒక సింపుల్, ఒక మెన్ ఎక్స్పెక్ట్ చేసేది ఒక స్మాల్ రెస్పెక్ట్, కొంచెం లవ్, అంతే. అంతకుమించి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను. ఆ డబ్బులు వద్దు ఏదొద్దు, ఆ డబ్బులు ఇవన్నీ కావాలంటే మా దగ్గర కూడా ఉన్నాయి. మీరు వచ్చి మా దగ్గర అడుగుతున్నారు ఇన్ని ఎకరాలు కావాలా అన్ని ఎకరాలు కావాలని. 1 ఎకరా తీస్తే నేను కూడా హ్యాపీగా ఉండగలుగుతా. నేను ఇంత కష్టపడ్డానికి నెల్లూరు పోవడానికి ఎందుకు కారణం అనుకుంటున్నారు? హైదరాబాద్లో నేను కూర్చొని తినలేనా నేను 1 ఎకరా అమ్ముకొని? మీకు అర్థం కాదు. నేను సెల్ఫ్గా సక్సెస్ కావడానికి నేను నెల్లూరు దాకా వెళ్ళినా. నేను సక్సెస్ అయినా కాలేదా సెకండరీ, ఇంట్లో కూర్చోలేదురా ఎదవా. నేను సక్సెస్ కావడానికి అంత దూరం వెళ్ళి అంత దూరం కష్టపడ్డా. ఆ అమ్మాయిని తీసుకుపోలేదు అంటున్నారు, సెట్ అయినాక తీసుకుపోదామని చెప్పేసి అన్న. 4 నెలలు నాతో ఉండేసి వెళ్ళిపోయింది. వేధింపులు అని కేసు, దాంట్లో 4 నెలలు నాతో ఉంది. 4 నెలల్లో నా బిజినెస్ సెట్ చేసుకోలేదు నేను. అక్కడ ఎక్కడ పోయి తీసుకొని పోవాలి? ఎందుకు తీసుకోవాలి? ఆ అమ్మాయి ఎన్ని రోజులు ఉంది అక్కడ, మీరు అది అడుగుతున్నారా? ఎందుకు తీసుకోవాలి? వచ్చిన 4 రోజులకి ఎట్లా తీసుకుపోతారో? నేను అక్కడ బిజినెస్ సెట్ చేసుకోలేదు. అప్పటికి ఆలోచించాలి కదా కొద్దిగా మీరు. అవును, వాళ్ళందరూ అంటే ఏమన్నారంటే, మీది లవ్ మ్యారేజ్ అయినప్పటికీ కూడా మేము భరణంగా అంటే కట్నంగా ఇచ్చాము, చాలా డబ్బులు ఇచ్చాము మేము కట్నంగా అని చెప్పేసి కూడా వాళ్ళ వదిన చెప్తూ ఉంది. మరి దానికి మీరేమంటారు? వాళ్ళు ఏమి ఇయ్యలేదు అంటున్నారు. వాళ్ళు ఇచ్చారని చెప్తున్నారు మేడం. ఒక అతనేమో కేజీ అంటారు, ఇంకో అతను వచ్చేసి కేజీన్నర అంటాడు. అంటే నిన్న కేజీ అంటాడు అతనే, గోల్డ్ వాళ్ళకి అంత కిలోలు ఎట్లా వస్తుంది? మా దగ్గరనే లేదంత. కిలో బంగారము నిన్న అంటాడు, కిలోన్నర ఇవ్వాలంటాడు. అరే కిలోకి కిలోన్నరకి 1/2 kg తేడా ఉంది, 40 లక్షలు తేడా ఉందిరా, తెలుసుకో అది ఫస్ట్. వాళ్ళకి ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఎంత ఇచ్చినారు అనేది వాళ్ళకి తెలియదు, ఎందుకంటే అంత ఇయ్యలేదు.
ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క మాట మాట్లాడతారు. ఒకరు వచ్చేసి ఏమంటారు 80 lakhs నాకు బిజినెస్ కోసం ఇచ్చినామనేసి అంటారు. ఒకరు వీడియోస్ మీరు అన్ని బ్యాక్ వెళ్ళి చూడండి వ్యూవర్స్, మీ అందరూ చూస్తేనే మీకు తెలుస్తుంది వాళ్ళ మాట్లాడే మాటలు. 80 lakhs ఇచ్చినామని ఒకరు అంటారు. ఒకరు వచ్చి 25 lakhs ఇచ్చినామని ఇంకోరు అంటారు. 80 lakhs 25 lakhsకి చాలా తేడా ఉంది. సరే ఇచ్చినారా అనుకోండి, ఇస్తే ఓపెన్గా ఇప్పుడు మేము అది వేధింపులు చేసి తీసుకున్నదే కదా, మరి వేధింపులు చేసి తీసుకున్నప్పుడు 10-20 మంది కూర్చొని ఇస్తారు. మీకు తెలియదు సీక్రెట్గా ఒక డార్క్ రూమ్లో వెళ్ళేసి 80 లక్షలు నాకు ఇట్లా బ్యాగ్ ఇవ్వలేదు. నాకు అర్థమైందా? నాకు ఎవరి ముందు ఇవ్వలేదు, ఆ సీక్రెట్గా కూడా ఇవ్వలేదు. మీరు అనుకుంటూ మీరు అలిగేషన్ పెడుతున్నట్టు, అది అలిగేషన్, అది మీరు మానుకోండి. నాకు ఇవ్వలేదని చెప్పుకోండి. నేనేమి అనను. ఇప్పుడు కూడా నాకు ఇవ్వలేదు, మీరు కూడా ఇవ్వలేదని చెప్పుకోండి. అర్థమైందా? కేజీ గోల్డ్ అంటున్నావు కదా, కేజీ గోల్డ్ కాదు, ఎంత గోల్డ్ ఇచ్చినారో ఒకసారి పెద్ద మనుషుల ముందు మాట్లాడి తెలుసుకోండి. ఆ ఆడియో కూడా నా దగ్గర ఉంది. ఆ గోల్డ్ అమ్మేసి ఆ అమ్మాయి పీజీ డిప్లొమా చేయడానికి యూజ్ చేసినారు. మాకు కూడా తెలుసు. మేమేమి ఇచ్చినామని కూడా అంటలేము, మేము ఏది క్లెయిమ్ చేయట్లేము. ఇన్ని డబ్బులు ఇచ్చినాము, ఇంత ఇచ్చినాము, మీకు ఆ అమ్మాయికి పీజీకి మేమే పెట్టినాము మొత్తం అని కూడా నేను అనట్లే. మేము అనలేదు కూడా, అనము కూడా. మీరే పెట్టుకున్నారు. పీజీ డిప్లొమాకి ఎంత అయిందో ఆ గోల్డ్ అమ్మి పెట్టుకున్నారు. ఆ గోల్డ్ మాకు ఇవ్వలేదు. అర్థమైందా? క్లియర్గా చెప్తున్నాను నేను. ఇది కావాలంటే ఆ ఆడియో కూడా ఉంది, వినిపిస్తా. మళ్ళీ అందరం కూడా ఫూల్ అయిపోతారు. మీరు వినిపిస్తా, ఫూల్ అయిపోతారు. వాళ్ళ అమ్మ మాట్లాడింది, అంత గోల్డ్ అమ్మేసి పీజీ డిప్లొమాకి చేసినామని చెప్పేసి. నేను ఏది ఉట్టిగా మాట్లాడట్లే, అన్ని విత్ ప్రూఫ్స్ మాట్లాడుతున్నాను నేను, విత్ ప్రూఫ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా మరి, ఎందుకంటే మరి సికిందర్జీ గారు కూడా మరి తన వర్షన్లో తను కూడా చెప్పారు. అన్ని ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, నేను ఏమేం చేశాను, ఎట్లెట్లా చేశాను, ఆమె అక్కడ యూఎస్లో ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, ఇప్పటి వరకు మనం విన్నాము. కానీ ఇక్కడ ఎవరికి కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, తల్లిదండ్రిని కావచ్చు, ఇటు అత్తమామల్ని కావచ్చు, వాళ్ళ మీద అటాక్ చేసే హక్కు కానీ, వాళ్ళని ఇంట్లో నుంచి పంపించే హక్కు కానీ ఎవ్వరికీ లేదు. కొడుకుకు లేదు, కోడలికి లేదు, కూతురుకి లేదు, అల్లుడికి లేదు, ఎవరికి లేదు. కానీ అలాంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది అని చెప్పేసి కూడా మనం కల్లారా చూస్తున్నాము. ఇక్కడ పెద్ద ఆయనని చూస్తున్నాం మరి బెడ్ మీదనైతే. ఎందుకంటే మామ అక్కడ కూర్చున్నారు, అత్తగారు. అంటే వీళ్ళ వల్లే నాకు వేధింపులు, వీళ్ళ వల్లే చనిపోతున్నానని మెయిన్ కారణం వీళ్ళనే చూపించింది ప్రణీత. చూపించి మరి సెల్ఫీ వీడియో తీసి తను సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. మరి మనతో పాటే ఉన్నారు పెద్ద ఆయన, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నారు. తన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ కూడా తనకు బోన్ ఇంజూరీ అయినట్టుగా కూడా డాక్టర్లు చెప్పారు. మన దగ్గర అన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఈ సమయంలో మాట్లాడించకూడదు, నన్ను క్షమించండి. కానీ నిజాలు ఏంటో తెలియాలి కాబట్టి పెద్ద ఆయనతో మాట్లాడిద్దామని నేను అనుకుంటున్నాను. నాయనా, ఎట్లుంది ఇప్పుడు నీకు? కొంచెం నొప్పిగా ఉంది మేడం. నొప్పిగా ఉంది అంటే ఏం జరిగింది, ఎలా జరిగింది, అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? వాళ్ళ ప్లాన్ ఏంటంటే మనల్ని మర్డర్ చేసి ఆస్తి కొట్టేయాలని ఆలోచన. ఎందుకంటే చేయాలంటే ఆలోచన ఏంది, వాళ్ళు ఏదో నాటకంగా మన ఇది ఆమె టాబ్లెట్స్ వేసుకొని నాటకం చేసి అప్పుడు మేము ఆవేశంగా కొట్టినామనే ఆలోచనతోటి చేయాలని వాళ్ళు ఆ టాబ్లెట్లు వేసుకోలేదు, ఏం వేసుకోలేదు. చక్కగా ఆమెను హాస్పిటల్ తీసుకుపోయారు. చక్కగా వెంబడే 50 మంది వచ్చారు, గేట్లు ఇరగొట్టారు, డోర్ వాళ్ళు కొట్టారు. 4 మాటలు ఫోన్ చేసిన 100కి, వాళ్ళు రాలేదు. పోలీసు వాళ్ళని కూడా అక్కడనే ఆపిరు. 10 మంది పైకి వచ్చారు, వచ్చి బాగా కొట్టిరు. 5 నిమిషాలు కొట్టిరు. ఇంకొక 2 నిమిషాలు కొట్టిన ఉంటే చనిపోయేటోని. యాక్చువల్గా కింద పడిపోయినా, 3 షో కింద పడిపోయినాక ఒకడేమంటుండు, చెవులు వినిపిస్తుంది నాకు. ఒకడేమంటుండు, గ్యాస్ సిలిండర్ దా అంటే కిచెన్ ముంగట గ్యాస్ సిలిండర్ ఉంటుంది మా, అదే స్టవ్లు. ఆ సిలిండర్ తీసుకొచ్చారు లోపలికి, తీసుకొచ్చారు. ఇప్పుడు సిలిండర్ ప్రత్యక్షంగా అన్నీ ఉంది, ఇంట్లోనే, హాల్లోనే. మేము ఏడైతే కొట్టి పడేసారో ఆన్నే ఉంది. ఏంటంటే అది బర్నింగ్ చేసి వెళ్ళిపోదామని ఆలోచనలు వచ్చారు. ఆ ఆలోచన రాగానే అక్కడికి వెళ్ళి సైరన్ వచ్చింది, పోలీస్ సైరన్ రాగానే అరే పోలీసు వాళ్ళు వచ్చారా అని ఆ సిలిండర్ బర్న్ స్టార్ట్ చేయకముందే వెళ్ళిపోయారు. ఇక్కడ ఎగిరిరు, గుద్దిరు, ఇక్కడ ఒక 5 నిమిషాలు ఇరాటం దగ్గర కొట్టిరు.
వీడియో చూసాం నాయనా, అంటే అవు. మేము అడగకూడదు, మీ కోడల్ని మీరు బయటికి లాగి ఇట్లా లాగుతున్నారు అంటే ఎందుకు వచ్చింది ఆ సిచ్యువేషన్? అది ఇప్పుడు కాదు మేడం, అది 25 డేస్ కింద కింద పోర్షన్లు ఇప్పుడు ఉన్నారు కదా వాళ్ళు, ఆ ఉన్న పోర్షన్లో ఆల్రెడీ లాస్ట్ పోర్షన్లో ఉన్నారు వాళ్ళు, కింద లాస్ట్ పోర్షన్లో ఉంటుంటే వీళ్ళని కాల్ చేపిస్తారు, దౌర్జన్యంగా కాల్ చేపిస్తారు. కాల్ చేపిస్తుంటే నేను పోయినా. మీరెందుకు కాల్ చేపిస్తున్నామా అంటే నేను ఇంట్లో ఉంటా అంటుంది. ఆల్రెడీ ఒక దాంట్లో ఉన్నావు నువ్వు, ఉండమన్నా, మళ్ళీ ఇంట్లో ఉంటా తాళం వేసుకుంటా అంటే వద్దన్నా. తాళం వేస్తుంటే నన్ను నూకేసింది, కింద పడ్డా. నేను ఒక్కనే లేనాడ, వాళ్ళ మదర్ ఉంది, వాళ్ళ వదిన ఉంది, ఇంకోరు మొత్తం 5 మంది రాళ్ళు, నేను ఒక్కనే ఉన్నా కానీ మళ్ళా లోపల పోయింది. రామ్మా బయటికి రామ్మా, వద్దు దౌర్జన్యం చేయకు బయటికి రా అంటే రాదు. నేను చేయి పట్టుకుంది వాస్తవమే, వాళ్ళ మదర్ ఉంది, అందరూ రాడ, అందరూ. దానికోసం నేను బయటికి రామ్మ తాళం వేసుకుంటా అని చెప్పినా కానీ ఆమె చేయి పట్టుకోనికి వేరే విషయాలు ఆ సందర్భంగా పట్టుకున్నది కదా. ఇప్పుడు ఇంట్లో అటాక్ జరిగి మిమ్మల్ని కొట్టారు కదా, ఆ అవును. టైంలో ఇద్దరు మాత్రమే ఉన్నారా మీరిద్దరు? మేమిద్దరమే ఉన్నాం. గేట్లకు 2 గేట్లకు లాక్లు వేసుకున్నాము, డోర్ కూడా లాక్లు పెట్టుకున్నాం. డోర్ని వచ్చి గుద్దిరు, డోర్ వలగొట్టిరు. ప్రణీత వాళ్ళ అమ్మ కూడా ప్రణీతతోనే ఉంటది కదా, ఆ సమయంలో తను లేదా? అప్పుడు 6:30 అయింది మేడం, 6:30 అయింది. వాళ్ళు ఆమెను తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు 6:30 అయింది, 6:30 అయింది, తీసుకొని వెళ్ళిపోయారు ఆమెని. వీళ్ళందరూ ఒక ప్లాన్ ప్రకారంగా 50 మంది రెడీ కావాలంటే ఓ 1-2 అవర్స్ బిఫోరే ప్లాన్ వేసుకుని, ఇదంతా ప్లాన్ వేసుకొని ధన్మని వచ్చి ఈయన కొట్టి ఈయన అంతమొందించాలి, కొట్టాలి. అడ్డం పడ్డాక ఆ సిలిండర్ని ఏదో పేలిపోయినట్టుగా బర్నింగ్ అయినట్టుగా చేయాలి. నేను పోలీస్ కేసు ఏమైనా నేను చూసుకుంటాను. వాళ్ళ ఫాదరు రాజకీయంగా నేనేం చూసుకుంటానని జరిపాను. ఏ రోజైనా మీ కోడలు మీతోటి ఈ ఇల్లు వదిలిపెట్టి మీరు వెళ్ళిపోండి, మీరు ఉండొద్దు ఇక్కడ అని ఏమన్నా ఎప్పుడైనా అనిందా? నన్ను ఏమనలేదు, నన్నైతే ఏమనలేదు. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో అని ఏమనలేదు. కింద మేము ఇక్కడ ఉంటాము, నేను కూడా పైకి వస్తా అంటే నువ్వు పైకి రావాల్సిన అవసరం లేమ్మా, నువ్వు పైకి ఎప్పుడు రానే వద్దు, నీ భర్త ఉంటే రాను, నీ భర్తనే లేడు, మా దగ్గరికి నువ్వు వచ్చి లేని అలిగేషన్లు పెట్టొద్దు, నువ్వు కింద ఉండు కానీ నువ్వు పైకి వచ్చి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి మళ్ళీ నువ్వు లేని అలిగేషన్లు పెడతావు కాబట్టి నువ్వు పైకి రావద్దని నేను చెప్పిన. నేను పైకి వస్తాను, రావద్దు, నువ్వు కిందికి వెళ్ళాలని చెప్పిన. ఎక్కువసేపు మీతోటి మాట్లాడించాను, మీరు రెస్ట్ తీసుకోండి. చూసాం కదా మరి ఇప్పుడైతే, ఎందుకంటే అంతమంది వచ్చి మీద ఎగిరి చూస్తున్నాము. దాదాపు 70 సంవత్సరాలకు దగ్గరగా ఉన్నాయనని ఆయన మీద ఇక్కడ పక్కలో తన్ని పైన ఎగిరి అంటే ఒక మనిషిని అంత హీనంగా కూడా దారుణంగా కొట్టడానికి ట్రై చేశారు. అంటే సిలిండర్ని కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. వాళ్ళు లీక్ చేసి సిలిండర్ని మొత్తానికి పేల్చేసి వీళ్ళని లేపేద్దామని ప్లాన్ చేశారని చెప్పేసి వాళ్ళ వర్షంలో వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఈ అత్తమామల వేధింపులే అని కారణం అని చెప్పేసి చెప్తుంది ప్రణీత. కాబట్టి తను బూతులు తిడుతుంది అత్త, అసలు చాలా టార్చర్ చేస్తుంది, పొద్దున్న లేస్తే నన్ను కరెక్ట్గా జాబ్ కూడా చేసుకోనివ్వదు అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. వీళ్ళ బాధ నేను భరించలేకపోతున్నాను కాబట్టి ఈరోజు చనిపోతున్నాను అన్నది. అంటే ఏం జరిగింది అసలు అడిగి తెలుసుకుందాం. ఇక్కడే ఉన్నారు అత్తగారు కూడా. అమ్మ, మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 పాపలు, బాబు ఒకడు. బాబు ఒకటి, 2 పాపలు కదా. 2 కూతుర్ల పెళ్లిలైనాయా? పెళ్ళిళ్ళైనాయి మేడం. పెళ్లిలైనాయి. ఎప్పుడైనా మీ కూతుర్లు అల్లుళ్ళతో గొడవ పడ్డారా? ఎప్పుడు వాళ్ళే మరి కొడుకు కోడలికి చిన్న అమ్మాయి పెళ్ళి అయింది, పోయింది, ఇప్పటికి రాలేదు. పెద్ద ఆమె పెళ్ళి అయింది, ఆమె వర్క్ చేసుకుంటుంది. బాబు పుట్టినాక ఇక్కడ అక్కడ ఉంటుందన్నమాట. ఆమె అక్కడ ఆఫీసుకు దగ్గర ఉంటుంది, ఇక్కడ వస్తుంది అక్కడ వస్తుంది. బాబు ఉండు కాబట్టి నా దగ్గర పెడుతుంది బాబుని. ఇక అది ఈ బాబుతోటేమో వీళ్ళు యుఎస్లో ఉంటా అనుకున్నారు. యుఎస్లో ఉంటా అనుకొని అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. మాకు ఏ విషయం చెప్పకపోతుండే. మా బాబు వాళ్ళ మామకే ఎప్పటికప్పుడు ఆన్సర్ చేస్తుండే, వీడియో కాల్ చేస్తుండేనంట. ఇక ఎప్పుడైనా అడ్జస్ట్ చేసుకో సన్ని అని చెప్పేవాడంట. ఇంకా ఆమె వచ్చే అప్పుడు కూడా మాకు తెలియదు. వాళ్ళ ఫాదరే ఫోన్ చేసి ఇట్లా వస్తున్నది తెలుసా అక్క అని అడిగిండు. అంటే బాబు ఏం చెప్పలే నాకు అని చెప్పిన.
ఇంకొచ్చింది అని వస్తుంది అని ఇక తెలిసిపోయింది. అక్కడ గవర్నమెంటే ఇట్లా అయిందంటే సరే వచ్చిన తర్వాత వచ్చినాము అంతా బాగానే ఉండే అప్పుడు. ఇక ఆమె ఎప్పుడు మంచిగా ఉంటుందో తెలియదు. అప్పుడప్పుడు ఆమెకు నచ్చితే మంచిగానే ఫోన్లు మాట్లాడుతుండే, నచ్చకపోతే మనం చేసినా కూడా ఫోన్ మనకు కనెక్ట్ లేకుండా చేసి పెడుతుంది. అంటే ఇక్కడ మ్యాటరు వాళ్ళిద్దరు భార్యాభర్తలది రావట్లేదు అసలు. అత్త మామలదే వస్తుంది ఇక్కడ మ్యాటర్. అత్త మామల వల్లే నేను చనిపోతున్నాను అని చెప్పేసి. మరి మీకు మీ కోడలికి ఏంటి వైరం? మా దగ్గర భార్యాభర్తలు మంచిగా ఉన్నప్పుడు అత్తమామల దగ్గర అవసరం ఏముంటుంది మేడం? వాళ్ళిద్దరు ఎక్కడైనా బతకొచ్చు కదా. ఒకరు జాబ్ చేసుకున్నా ఒకరు జాబ్ చేయకపోయినా, అమ్మాయి జాబ్ చేసినా అబ్బాయిని చూసుకోవాలి. ఇల్లు అన్నప్పుడు బా అమ్మాయి చేయకపోయినా బాబు అయినా చూసుకోవాలి, ఎవరైనా చూసుకోవాలి కదా. వాళ్ళ దగ్గర అంత లేకపోతే కూడా మేము వాళ్ళకు ఏదైనా కావాలి అన్నప్పుడు అంత లేకపోతే కూడా మేము ఇవ్వడానికి రెడీయే ఉన్నాము. మేము కూడా జాబు లేవు మేడం. నార్మల్గా హౌస్ వైఫ్ నేను. ఆయన ఏదో చేస్తుండే అప్పుడు. ఇప్పుడు ఆవులు వ్యవసాయము అవి అగ్రికల్చర్ చేస్తాడు. మాకు రెంట్స్ వస్తాయి 30 నుంచి 40 వరకు. వాటి మీదనే మేము దాని మీద డిపెండ్గా ఉన్నాం. ఇప్పుడైతే ఏ పిల్లలు మంచిగా చదువుకున్నారు, వాళ్ళు లైఫ్లో మంచిగా సెటిల్ అయ్యారు, చాలా బాగా సెటిల్ అయ్యారు నా 3 పిల్లలు కూడా. కానీ నాకు ఇలాంటిది వస్తుందని నేను అనుకోలేదు. ఇప్పుడు నాకు ఆ రెంట్స్ కూడా లేకుండా మొత్తం ఖాళీ చేపిచ్చేసి ఇల్లంతా డ్యామేజ్. ఇప్పుడు నాది ఏంటిది అనేది నాకుంది. ఆమె అలా చేసుకొని ఆమె ఇబ్బంది అయితే నాకు కూడా. మేము చిన్నప్పుడే మా మమ్మీ కూడా చనిపోయింది. ఇప్పుడు ఆమె బిడ్డకు కూడా వాళ్ళ అమ్మ ఉంటేనే ఆమె బిడ్డకు బాగుంటుంది. ఆమె పోవాలని మాకు ఎందుకు ఉంటుంది మేడం? ఒక తల్లికి ఒక పిల్లకు మాకు విడదీయాలని ఉండదు. ఎవరం చూడలేము. ఆ పాపను చూడాలి అని మేము అనుకుంటాము, చూస్తాం. కానీ ఆమె ఏజ్ వచ్చే వరకు మేము ఉండం. వాళ్ళ అమ్మ అయితే ఉండగలుగుతుంది. ఆ ప్రాబ్లమ్స్ ఏందో నాకు తెలుసు. మా మదర్ లేదు. మేము చిన్నప్పుడే మా మదర్ పోయింది. ఏడవద్దు. కానీ మొన్న ఏం జరిగింది అసలు? ప్రణీత సూసైడ్ చేసి ఆమె కింద పోర్షన్లు ఉంటుంది మేడం. నేను పైన ఉంటాను. నేను కిందికి కూడా ఎక్కువ దిగను. అంతకుముందు నాకు చాలా ఇబ్బంది పెట్టి ఏదో అంటారు, ఎవరెవరో వస్తారు, అవన్నీ అవుతున్నాయి. నేను తట్టుకోలేకపోయినా మేడం. ఇక నాకు ఎక్కకుండా చెత్త పెడుతున్నారు మెట్ల దగ్గర, పాప టాయిలెట్ చేయిస్తున్నారు, ఇంకా అన్నీ ఏదేదో, ఇంకా దాన్ని చెప్పలేను. ఇంకా అవన్నీ చిన్న చిన్న ముచ్చట్లు అవన్నీ అవుతున్నాయి. చూసి ఆ రోజు నాకు ఏం బీపీ పెరిగిందో మేడం. నేనైతే అన్నాను, ఈ రౌడీ పిల్లల్ని ఎందుకు అన్నారు? ఇలాంటి పిల్లలు ఎవరికి కూడా ఉండకూడదు. ఇంకా నేను ఏం మాట్లాడినో నాకు గుర్తులేదు మేడం. నేనైతే అన్నాను చెప్తున్న, సారీ కూడా చెప్తా. అలా ఎవరు అనొద్దు కూడా నాకు అలా అయిపోయింది. ఇంక నేను ఏం చెప్పలేను మేడం. అంతకంటే ఎక్కువ అయింది. నేను పైననే ఉంటా. ఎప్పుడో ఒకసారి అవసరం ఉంటే దిగుతా, కానీ లేకపోతే రోజు కూడా నేను కిందికి దిగను. ఇప్పుడు ప్రణీత అలా చేసుకున్న తర్వాత అలా వచ్చారు అంటున్నారు. ఎవరు వచ్చారు? వాళ్ళ అనుచరులు వచ్చారా లేకపోతే ఇంకెవరైనా వచ్చారా? ఏం జరిగింది? మీ మీద దాడి జరిగిందని కూడా అంటున్నారు. వాళ్ళు అందరూ ఎవరు వచ్చిర్రో ఇక వాళ్ళందరూ వచ్చిర్రు. కొంతమందిని నేను చెప్తాను, తర్వాత నేను చెప్తా. చూసిన కొంతమందిని ఎవరు వచ్చిర్రు. ఇక వాళ్ళు వచ్చిర్రు, అమ్మాయిని తీసుకెళ్ళిరంట. ఎమ్మడే ఆమెని డోర్ లోపలికి నెట్టేసిర్రు. ఆమెది కార్లో తీసుకొని వెళ్ళారు. కెమెరాలన్నీ బలగొడుతూనే ఉన్నారు. పట్టా మేము పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం. ఇదేదో అవుతుంది, ఏదో మనల్ని ఏం చేస్తారు, ఆ అమ్మాయికి ఏమవుతుందో మనకు తెలియకుండా ఏం జరిగింది. ఆ అమ్మాయి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు మంచిగానే ఉండేవాళ్ళు కదా. వాళ్ళ మదర్ కూడా లేదు అన్న విషయం నాకు తెలియదు. ఇంకా నేను చాలా భయపడిపోయినాము. మేము కంప్లైంట్ కూడా చేసినాము. చేస్తే కూడా ఒక్కరు కూడా రాలే మేడం. ఇంకా మా వాళ్ళకి చేస్తే కూడా మా వాళ్ళు కూడా ఎవరు దగ్గరలో లేరు, అందుకోలేదు. ఎవరు రాలే. మేము ఇద్దరమే ఉన్నాం. చాలా వణికిపోయినాము. ఇక గేట్లకు అన్ని లాకులు ఉండే. నేను సీసీ కెమెరాలన్నీ 3వ సారి డ్యామేజ్ చేయడం తను. ఇంకా అవి చేసి మెయిన్ ఆఫ్ చేసిర్రు. చెప్తానే ఉన్నారు, బయటకించి అరుస్తురు, గలీజు బూతులు తిట్టుకుంటా. మెయిన్ బంద్ చేస్తున్నారా, నీ పని అయిపోయిందిరా కానీ వాళ్ళు అరుస్తూనే ఉన్నారు. అరుచుకుంటా మెయిన్ బంద్ చేసిర్రు. గేట్లు కోసేటోళ్ళు గేట్లు కోస్తున్నారు. లాక్లు ఉన్నాయి కదా, నిచ్చాన్లు తెచ్చిర్రు. అక్కడ నిచ్చాన్లు వేసుకొని ఎక్కిర్రు. మాకు ఇక చీకటి అయిపోయింది మేడం. మాకు ఏది కనపడలేదు. వచ్చిర్రు. ఆయన తన్నుడు తన్నే వరకు కింద పడిపోయిండు. ఆయన ఏజ్ ఏంటిది, ఆయన మెత్తబడి ఉండు. అట్లా చేసాం. మాకు 2 పిల్లలు ఉన్నారు. మా బాబు ఒక్కడే కాదు, వాళ్ళకు కూడా మేము అవసరం కాదా?
ఏం చెప్పాలి మేడం, ఇక అట్లా చేసిరు. ఆయన చూస్తే నాకు ఎలా అయిపోయింది. నన్ను కూడా అక్కడ తన్నిండ్రు, సోఫా పక్కన నేను పడ్డా, పైన మగవాడే గుంజిలా గుంజేసిండు. తన్నినాకనే తన్నిండు. ఇక ఈపులో ఉన్నాయి మేడం అన్ని దెబ్బలు. గుద్ది అదేంది లేడీస్ వచ్చిరిగా, వాళ్ళు ఇట్లా చేతులు పట్టుకొని ఒకటి జుట్టు పట్టి ఇంట్లోకించి గల్లీలో అది గ్లాసులు వల్లగొట్టిరు, అది విండోస్ అందులోకించి గుంజుకపోతురు, అద్దాలలోకించి గుంజుకపోయి అన్ని గీతలు పెచ్చలు ఉన్నాయి మేడం. అప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు కూడా గుంజుకపోయి ఇంకా తర్వాత ఇద్దరు ఇంకొకరు కాళ్ళు పట్టి గోడ కంపౌండ్ అది ఉంటది కదా బాల్కనీలో, దానికించి బయటకి వేయాలని లేబడుతున్నారు. నేనేం చెప్పలేను. మేము డోర్లు కొట్టేటప్పటికే మేమిద్దరం అయిపోయినాం అనుకున్నాం మేడం. అనుకున్నాం మాకు మాట్లాడుకోవడానికి కూడా మాకు వస్తలేదు మేడం. చెప్పాలంటే మాకు వద్దు మేడం, ఇట్లాంటి పిల్లలు పుట్టకూడదు. ఫస్ట్ ఏమన్నా చేసినా అయిపోతుంది మేడం. అట్లా లేపిర్రు, అక్కడ కూడా లేపిర్రు. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు పోయినాక అటు సైడ్ బాల్కనీ ఉంటుంది, అక్కడ కూడా లేపిర్రు. లేపి మొత్తం మెట్ల మీద గుంజుకొని పోయారు. ఏమక్క మీరందరు చూసిరు కదా, వీళ్ళంతా ఉన్నారు. అంటే మీరు అక్కడే ఉంటారా? మేము పక్కన కాలనీలు ఉంటాం. మా ఆడబిడ్డ అయితే ఫోన్ చేసింది, పోయినా పోతే అప్పటికే లైట్లు బంద్ చేసిర్రు, కొట్టిర్రు, గుంజుకొచ్చిర్రు. 50 మంది మధ్యలో నిలబెట్టి ఫోటో తీసిర్రు మేడం. నేను దగ్గరకు పోతే నన్ను కొట్టనికి తయారయ్యారు. నన్ను కొట్టనికి తయారైతే నేను పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ పెడితే బండి ఆపి నువ్వు ఎట్లా పోతావో పో, నిన్ను చంపుతామన్నారు. నన్ను కూడా బెదిరించారు. నేను ఇప్పటిదాకా చెప్పుకోలేకపోయినా కానీ చాలా ఘోరంగా చేసి నేను ఒక్కదాన్నే ఉన్నా అక్కడ. ఎందుకంటే రావద్దు, ఎంతైనా ఊకపోతే అవుతుందా మేడం? నువ్వు ఎందుకు వస్తున్నావు అంటారు, మీ ఆడబిడ్డ అయితే నువ్వు ఎందుకు వస్తున్నావు, దాన్ని దంచుర్రి ఫస్ట్ అని, దాన్ని దంచుర్రు అని పోలీసు ఆయన అడ్డం వచ్చినా ఇంట్లో దాచిపెట్టరు, బయటకు తీయర్రి. అట్లనా మేడం? ఊకపోతే అవుతుందా మేడం? వాళ్ళు ఎంతమంది వస్తారు మేడం? నాకు కూడా మా హస్బెండ్ లేడు, నేను కష్టపడి బతున్నా. ఆమె తీసుకొస్తే అక్కడికి పోయినా. పోవద్దంటే ఎట్లా పోకుంటారు మేడం? మరి అత్త వల్లే ఇలాంటి వేధింపులు వస్తున్నాయి అంటారు. తను మీకు ఒక ఆడబిడ్డ, వాళ్ళ ఫ్యామిలీ విషయం మాత్రం ఆమె ఎప్పుడు చెప్పలేదు. మాతో కూడా ప్రణీత మంచిగా ఉండేది. మొన్న నుంచి గొడవ నుంచి ఈ ఊకే అన్నని అటు ఇటు అది ఉంది కదా రూమ్లో గుంజినట్టుగా, ఫస్ట్ ఆయన తాళం వేసుకొనికి పోయిండు. రెంటర్స్ ఉండే కింద, వాళ్ళకి కాల్ చేస్తున్నామని ఫోన్ చేసారు. చేస్తే అన్న వచ్చిండు, పోయిండు. ఆ రూమ్లోకి వెళ్ళమ్మా నేను తాళం వేసుకుంటా అని చెప్పిండు. అయినా కానీ ఈయనలేదు. ఆమె నూకేసింది అన్నని, నూకేస్తే గేటుకు పడ్డాడు. పడ్డాక కూడా మళ్ళీ లేచిండు, పోయిండు. బయటకు వెళ్ళమ్మా నేను లాక్ వేసుకుంటా అని చెప్పిండు. వినకుండా వాళ్ళ మమ్మీ ఏమో డోర్ పెడుతుంది, ఆమెమో పోలీసులను పిలువ అని ఆమె చెప్తుంది. అయిపోయింది. ఆయన కొట్టి నూకేసారు. ఆయన అప్పుడే పోలీసు వాళ్ళు వచ్చారు, తీసుకొని వెళ్ళిపోయారు. నేను పోయినందుకు నన్ను కూడా పగబట్టడం మంచిదా? కొట్టారు, మూతి మీద కొట్టి పన్ను ఊడిపోయింది. మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చిండు, ఆయన ఆయన్ని వచ్చిండు. నా తరపున మా మరదలు ఒక్క ఆమెని, పక్కన వాళ్ళని వస్తే అక్కడ లంజలు అవి ఇవని తిట్టి వాళ్ళని మీరు అసలు ఇక్కడ కనపడొద్దు రావద్దని చెప్పిరంట. వచ్చిర్రు, చాలా మంది వచ్చిర్రు కాలనీ వాళ్ళు, కానీ ఒక్కరు కూడా వీళ్ళ దానికోసం వచ్చిర్రు, నిలబడి చూస్తున్నారు కానీ సినిమా చూసినట్టు ఒక్కరు కూడా రాలే. వీళ్ళ భయానికి వచ్చిన వాళ్ళు కూడా మనం పోతే మా ఫ్రెండ్ ఒక ఆమె వచ్చింది, వస్తే తనని ఆయన జనార్దన్ రెడ్డి బైరమల్ కూడా వాళ్ళకు ఏమవుతాడో చుట్టమవుతాడో ఫ్రెండో నేను చెప్తాను, ఆయన ఫోటోలు కూడా ఇస్తాను, ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిందే. ఆమెని గుంజి అంత లేబర్ని తెచ్చిండు కదా, అందులోకి నూకేసిండు వాళ్ళని కొట్టమని. అది అక్కడ కనపడుతూనే ఉంది, ఆ వీడియోలు కూడా ఉన్నాయి. నేను ఆమె ఇప్పుడు సాక్షి, ఆమె పిలిచి కూడా చెప్పిపిస్తాను. ఈమె ఒక్క ఆమె వచ్చింది, ఈమెను వేసిరు. అయితే నాకు నా మన్మరాల మీద నాకు ఇష్టం ఉండదా మేడం? మాకు ఫస్ట్ మన్మరాలు ఆమె, ఫస్ట్ నాకు పాప పుట్టిందే ఆమె మా ఇంట్లో ఫస్ట్. ఉంటుందా ఉండదా? నేను ఆమెకు నచ్చిన బట్టలు కుట్టించేదాన్ని, నచ్చిన సొమ్ములు చేయించినాను.
అయినా మేము అన్నమే పెట్టలేదని చెప్తారు. మేము అన్నం పెట్టే సోమత వాళ్ళలా కనపడతలేమా మేడం? ఇంకొకటి మేడం, ఆమె యుఎస్లో లవ్ చేసింది, పెళ్లి చేసుకుర్రు. అయినా నా ఇంట్లో ఉంటాను, నా ఇల్లు చూడలే, నా ఆస్తులు చూడలే, ఏవి చూడలేగా మేడము. ఎందుకు మమ్మల్ని టార్చర్ చేస్తుంది? ఆమెకు కావాల్సింది హస్బెండ్, ఆమె హస్బెండ్ని చూసుకొని వెళ్ళు. నువ్వు మమ్మల్ని టార్చర్ పెట్టకూడదు. నాకు 2 అమ్మాయిలు ఉన్నారు. నా అమ్మాయిలకు నాకు నా అమ్మ లేక నేను ఇట్లా ఆ బాధ ఏందో నాకు తెలుసు. నా పిల్లలకు నేను కొన్నాళ్ళు ఉండాలా వద్దా? భగవంతుడు టైం ఇస్తే ఉండాలి, లేదంటే పోవాలి. ఒకటి అడుగుతున్నమ్మా, ఇప్పుడు నాకు 2 అమ్మాయిలు ఉన్నారు, నా అమ్మాయిలకు నేను ఉండాలి అంటున్నావు. ఆ. ఒక కోడల్ని ఆ. అలాగా చూసుకోలేకపోయినావా? ఎందుకు చూసుకోలేదు మేడం? నేను నా తనకే రాలే కదా. నేను ఏం చెప్పాను మేడం? ఆమెకి నచ్చితే ఫోన్ మంచిగానే మాట్లాడేది, నచ్చకపోతే మనం చేసిన అది ఫోన్ స్విచ్ ఆఫ్ పెడుతుంది. మనకు దానికి కలవకుండా, అసలు ఎన్నిసార్లు చేసినా కలవకుండానే ఉంటుంది. పాప పుట్టినప్పుడు మంత్లీ కేక్ కట్ చేస్తుండే. నేను ఒక్కసారన్నా మన దగ్గర కట్ చేద్దామని చెప్పి నెల అయిన రోజు నేను కాల్ చేస్తే ఆ రోజు ఫోనే తీయదు. ఒక్కసారి వేరే ఫోన్ తోటి చేస్తే తీసింది. మా తమ్ముడు మరదలు వచ్చిర్రు, వాళ్ళు కట్ చేయిస్తుర్రు, అది వేరే ఫోన్ తోటి తీసి మాట్లాడితే, ఎందుకురా నా ఫోన్ నేను చేస్తే తీయట్లేవంటే, నేను నీ ఫోన్కి నేనే కనెక్షన్ లేకుండా చేసిన అత్తయ్య, డైరెక్ట్ చెప్పేస్తుంది. ఓపెన్గా మూసిపెట్టేది ఏముండదు, ఆమె చేసిన పనులు కూడా చెప్పేస్తుంది. ఆమె దానికంటే సైడ్ వాళ్ళు ఎక్కువ చేసి కూడా దీన్ని చాలా రోడ్లు వేసిర్రు మేడం. ఏదో సర్దుకొని ఉండాలి అనుకున్న వాళ్ళు, ఆమె ఒకసారి వచ్చింది. అంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ వదిన వీళ్ళందరూ ఉన్నారు కదా, అంటే ప్రణీతని వీళ్ళందరూ ఉసుగొలిపారు అనుకుంటారా? ఎట్లా మీరు ఏంటి చెప్పండి మేడం? వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ నాన్న, వాళ్ళ వదిన వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ప్రణీత మైండ్ సెట్ ఒకవేళ మీకు అనుకూలంగా ఉన్నా కానీ తన మైండ్ సెట్ మొత్తం చేంజ్ చేస్తున్నారు అని మీరు అంటున్నారా? తనకి ఏమైనా నేర్పిస్తున్నారు, అట్లా తను మంచిగా ఉండాలనుకున్నా కానీ ఉండనిస్తలేరు, ఒకవేళ వీళ్ళు ఎక్కువ చెప్తున్నారు అనేది ఏమని అంటున్నారు? వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ ఇట్లా వాళ్ళంతా ఇంకా ఎవరు చెప్పినా ఆమె కూడా ఒక ఏజ్ వచ్చింది, మెచ్యూరిటీ ఉండాలి. ఒకరు చెప్పితే ఒకటి అనేది నేర్చుకోకూడదు, వాళ్ళ నాలెడ్జి వాళ్ళకు ఉండాలి. అది ఒక పెళ్ళి చేసుకున్నావు, ఒక పాపని కన్నావు, నాదేంటి అనేది చూసుకోవాలి. మస్తు చెప్తారు బయట వాళ్ళు. బయట కొంచెం లీక్ అయిందనుకో అది చాలా పాకిపోతుంది, చాలా మంది నానా రకాలు చెప్తారు. అవన్నీ మనకి ఏవి తర్వాతకు యూజ్ రావు. అవి మా కోడలికి నేనేం ఆమె మంచిగా ఏమో చేసుకుంది అంటున్నారు, ఆమె మంచిగా ఉండాలి, పాపకు మంచిగా ఆమె ఉంటేనే ఆమె పాపను చూసుకోగలుగుతుంది. వాళ్ళు మంచిగా ఉండడం నాకు హ్యాపీ. వాళ్ళు ఉంటా అంటే ఉండని, నేను వద్దు అనేది నేను ఎందుకు అంటాను? వాళ్ళు నాకు చెప్పి నేను చూసి చేసింది కూడా కాదు. వాళ్ళు నేను ఫస్ట్లో పంతుల్ని అడిగాను, వద్దు అన్నాడు, జాతకాలు కలవలేదు, వద్దు అని చెప్పాడు. చెప్పినా కూడా వాళ్ళు మా బాబు ఒప్పుకోకపోతే కొన్ని పూజలు చేసినాను. ఆ తర్వాత కూడా నేను ఏం చేయాలనో మళ్ళీ చేసినాను. ఆ పెళ్ళికి బిఫోరే మళ్ళీ వద్దని కంప్లైంట్ మా బాబు. అరే కార్డ్స్ పంచినాం రా, సగం కార్డ్స్ అయినాయి, బట్టలు అయినాయి, వాళ్ళు మన ఇంటికి వచ్చిపోయారు, మనం వాళ్ళ ఇంటికి పోయినాం నాన్న, ఇంకేదో కాంప్రమైజ్ కావాలరా. ఒకరు అన్నప్పుడు ఒకరం కాంప్రమైజ్ ఉండి దాన్ని సెట్ చేసుకోవాలి నాన్న. ఇక నువ్వు వద్దు అన్నప్పుడు వినలేదు, ఇప్పుడు చెప్పడం కరెక్ట్ నాకు అనిపించట్లేదని నాకు తోచింది, నేను నచ్చ చెప్పిన మేడం. చెప్పినా అది అయిపోయింది. పాప పుట్టినాక కూడా మళ్ళా కూడా ఆమె తీసుకురాని పోయిన 3వ నెల వచ్చింది. సరే 3వ నెలలో తీసుకురావాలి, వాళ్ళ తమ్ముడిది మ్యారేజ్ ఉంది. అయితే ఇప్పుడు తీసుకొచ్చి మ్యారేజ్ కూడా మా బాబుతో మాట్లాడట్లేదు తను. సరే ఈ పెళ్ళి అనేది మళ్ళీ కాదు, ఇప్పుడు తీసుకొస్తే 2 రోజులు ఉండిపోయినా మళ్ళీ మనం పెళ్ళికి వెళ్తాడు. అక్కడ కూడా వచ్చే వాళ్ళకు అల్లుడు అనేది ఉంటుంది. తర్వాత మనం కలిసింది మళ్ళీ అయితే కాదు కదా. అదే నేను చెప్పి తీసుకొద్దామని వెళ్ళిన. మా బాబు ఏమన్నాడు కదా, యుఎస్లో చాలా ఇవన్నీ చేసింది కాబట్టి అవన్నిటికీ ఒప్పుకుంటేనే తీసుకొద్దాం మమ్మీ, లేకపోతే మళ్ళీ అప్పుడు ఏమి చేసుకుంటుందో తను చేసుకుంటే అప్పుడు నేను ఏం చేయలేనప్పుడు నువ్వేమి చేయలేవు. ఆమె అట్లా ఉంటుందని వాళ్ళకి తెలుసు కూడా, కానీ ఆమె అన్నిటికీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తే నాకు ఓకే, లేకపోతే నాకు నో అని చెప్పిండు. పోయినాం, అట్లా అయినా కూడా పోయి మాట్లాడినాం, ఇట్లా సంగతి అంట అని చెప్తే అన్నీ చెప్పిండు బాబు. అంతకుముందు కూడా A to Z వాళ్ళ ఫాదర్కి తెలుసు ఇవన్నీ. చెప్పినాక వాళ్ళ మమ్మీ ఉండి ఏమీ చెప్పవేంటి అని అడిగింది.
అడిగితే తను ఏమన్నదంటే నేను డైవర్స్ ఇస్తాను అన్నది. ఒక ఫస్ట్ మాటనే అది వెళ్ళింది, డైవర్స్ ఇస్తాను అన్నది. అనగానే పాపని 3rd monthలో తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అంటే ఇక అంత సైలెంట్ అయిపోయినా నేను కూడా. ఇంకా వాళ్ళ డాడీ కొద్దిసేపు చూసి ఏమమ్మా ఆ మాట చెప్పినావు, ఇంకో మాట చెప్పు అని అడిగిండు. అంటే తను ఏమన్నదంటే 2 years తర్వాత చెప్తాను అన్నది. అరే 2 years తర్వాత కూడా నాకు ఆ వీడియో పెట్టాడు అనుకుంటా మా బాబు. 2 years తర్వాత 2 years దాకా ఎవరైనా ఉంటారమ్మా 2 years తర్వాత అంటావు అని అడిగాడు. అంటే లేదు 1 year అయినాడు 2 ఏళ్ళు ఆగడా. ఇక నేనేం మాట్లాడలే. కొద్దిసేపు ఆగినాక పాప ఉంది కాబట్టి పాప కోసం ఆలోచించి పాప ఉంది నాన్న నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, తెలిసి మాట్లాడుతున్నావు తెలియకనా అని నేను అడిగిన. ఇంకా ఆమె ఏం మాట్లాడలేదు. అట్లాంటివి ఎప్పుడు ఇప్పుడు మరి అప్పుడు ఒకవేళ సంగతి ఆ, అని మాట్లాడి నేను రమ్మని చెప్పినాను. చెప్పినాక పోదాం వస్తావా అని అడిగిన. నువ్వు వస్తా అంటే మేము వెయిట్ చేస్తాం నాన్న మళ్ళా ఎవరు వస్తారు అన్న. అంటే నేను సాయంత్రం డ్రైవర్తో వస్తాం మీతో రాను వెళ్ళండి మీరు అన్నది. సరే రమ్మని చెప్పి మేము వెళ్ళేసి వచ్చినాక తనతో చెప్పినాను ఇట్లా అన్నది అని చెప్పిన. నన్ను నువ్వు అవలేదన్నావా, ఎందుకు ఆమె డైవర్స్ ఇస్తున్నాక నువ్వెందుకు అక్కడ మళ్ళా రమ్మని చెప్పినావు, ఆమెకి ఇష్టమే లేనప్పుడు నువ్వెందుకు చెప్పినవి ఇవన్నీ అని చెప్పి నన్ను కొంచెం బెదిరించిండు. ఇంకా అప్పుడే మేము ఆలోచించి ఓ నలుగురిని తీసుకొని పోయి అంటే ఇప్పుడు మాట్లాడితే వాళ్ళు అయిపోయేది. ఏమంటారంటే ఒకవేళ మాకు డివోర్స్ వద్దు మేము కలిసి ఉండాలి అని ఒక మాట అంటున్నారు. ఆ, ఒకవేళ డివోర్సే అయితే వాళ్ళు కోరుకున్నట్టుగా మరి అపార్ట్మెంట్ కావాలి అని కోరుకుంటుంది ప్రణీత అనే విషయాలు కొన్ని బయటకు వస్తున్నాయి. ఆ. అలా కావాలి తనకు నష్టపరిహారము తనకు డివోర్స్ కావాలి అంటే మరి అపార్ట్మెంట్ ఇచ్చేయాలని కోరుకుంటుంది అని అంటే మరి మీరేం చెప్తారు? ఒక్క నిమిషం మేడము. ఇప్పుడు అందరము పెళ్ళిళ్ళు చేసుకొని సంసారాలు చేసే వాళ్ళకు అందరికి ఇల్లులు ఉన్నాయా మేడం? రెంట్కైనా పోయి ఉంటాం, ఎక్కడైనా బతకగలుగుతాం. అందరికి ఓన్ హౌస్లే లేవు. ఎంతో మంది లక్షల మంది కోట్ల మంది రెంట్కుంటున్నారు. నాకు ఇప్పుడు కావాలి అంటే ఎక్కడ తెస్తాను చెప్పు? అయినప్పుడు అది ఏది అయినా దాని టైం వస్తే ఏదైనా అవుతుంది, కాదు అనేది కాదు. అది మన అందరికీ తెలుసు అది సమాజంలో. నాకు ఇప్పుడు అపార్ట్మెంటే కొనిస్తావా అని అడిగే మాట అది నాకైతే కరెక్ట్ కాలేదు. మీకు ఓకే అయితే ఓకేనేమో, మీ అందరికీ నచ్చితే నాకు తెలుసో తెలియదో నాకైతే అనిపిస్తుంది ఇట్లా. సరే వాళ్ళకు డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కుంటారు. అది అపార్ట్మెంట్ ముచ్చట పక్కన పెట్టి మేడం, వాళ్ళిద్దరూ మంచిగా ఉండడం మాకు కూడా కావాలని చెప్పి ఆమె 4 months మా ఇంట్లో ఉన్నప్పుడు నేను 1,00,000-1,50,000 తీసుకెట్టి పంతులకు పెట్టి పూజలు చేయించిన. తనకు తెలుసు వాళ్ళిద్దరు వైఫ్ అండ్ ఫోటోలు దిగిరాడ హోమాలు అవన్నీ అయినప్పుడు అవన్నీ ఆమె దగ్గర ఉన్నాయి, ఆయన దగ్గర ఉన్నాయి. నేను ఏది తప్పు పని చేయలే మేడం. ఆమె నాకు ఒక ఇంటి ఆడబిడ్డలాగానే అనుకున్నా. నా బిడ్డలు కూడా ఒక ఇంటికి పోయినరు. ఆమె కూడా మన దగ్గర మంచి పంతులు కలవలేదు అన్నాక కూడా అప్పుడు నేను పెట్టి చేయించిన. మళ్ళీ కూడా నేను ఆమె రాలేదు నా దగ్గరికి 4 సంవత్సరాలు. ఆ తర్వాత వచ్చినాక కూడా నేను ఇట్లా వచ్చింది కదా అని చెప్పి మళ్ళీ కూడా మంచిగా ఉండాలని చెప్పి నేను పదే అడిగి నేను ఇంట్లో ఈయనకు తెలియకుండా కూడా నేను మాట్లాడి చేయించుకొచ్చినాను. ఎందుకు చేయించిన మేడం? అక్షరాభ్యాసం కూడా చేయించుకొచ్చినని చెప్పినా 30,000 బట్టలకు ఇచ్చిన కొనుక్కో అని చెప్పిన. ఎందుకంటే నా దగ్గర ఎక్కువ లేదు కాబట్టి నాకు నా కోడలు కూడా ఉండాలి, ఇదంతా ఆమెదే అవుతుంది కదా, మంచిగా ఉండాలి. నేను ఒక్క మనిషికి కూడా నా ఓను వాళ్ళకు కూడా చెప్పలేదు, బయట పక్క ఇంటి వాళ్ళకు కూడా చెప్పలే మేడం. నేను నా కోడలు నా కొడుకు ఇట్లా ఉంటున్నారు అన్న ముచ్చట నేను ఏ రోజు చెప్పలే. ఇప్పుడు ఏం తిడుతున్నారంటే ఒక్క రోజు నువ్వు లీక్ చేయలేదు ఎందుకు, ఇది నిజమేనా కాదా నన్నే అడుగుతున్నారు ఉల్టా. మా పక్కన ఒకరు పక్కన ఇల్లే ఉంటుంది, వాళ్ళ ఫాదర్కి ఫ్రెండ్ అంట ఆయన, నాకు తెలియదు. ఆయనకు వచ్చి చెప్పిర్రు వాళ్ళు, అదే ఇట్లా పాప కోసం మాట్లాడతామంటారు, మీరు చూడరంట, మీరు పెట్టారంటే పెట్టరు అనే విషయము. నీ బిడ్డని నీ దగ్గర పెట్టుకున్నాక నీకు ఎట్లా తెచ్చి పెడతారు? నువ్వు ఒక పెళ్లి చేసినావు, మొగుడు దగ్గర వదిలేసిపో. మొగుడు దగ్గర కాకుంటే సరే మేమున్నాం, ఆయన ఇంట్లో లేడనుకో, మా దగ్గర వదిలేసిపోయినా మేము చూసుకుంటామా చూసుకోమా అది చూడాలి కదా. నువ్వు చూడలే నువ్వు ఊకనే అనడం ఎందుకు? మా బాబు స్కూల్లో అడ్మిట్ చేసి ఆయన నెల్లూరు వెళ్ళిండు. ఈయన దించి వచ్చాడు తీసుకొచ్చాడు 1 o'clock. ఒక్కరోజు తీసుకుపోయినందుకు అలిగి ఉరికింది తెలుసా? ఇంత ఉంటే ఎట్లా చేస్తాం మేడము? అందరం సంసారాలే చేస్తున్నాము. ఇల్లు కావాలి, అపార్ట్మెంట్ కావాలి, అవన్నీ కావాలి అని అడుగుతుంది. ఓకే అపార్ట్మెంట్ కావాలి, సరే పైన ఉండొచ్చు కింద ఉండొచ్చు, మనకు ఉంది ఇల్లు, లేదని నేను అనట్లేదు. రేపు 4 ఏళ్ళు మేము మంచిగా అదృష్టం ఉంటే 4 ఏళ్ళు బతుకుతుండొచ్చు, ఎక్కువనో తక్కువనో. ఆ తర్వాత నీదే అవుతుంది కదనే.
మేమైతే తీసుకుపోం కదా. అందరి దాంట్లో ఉంది, నేను చెప్పడమే కాదు ఇది. నువ్వు ఇప్పుడే అపార్ట్మెంట్ కొని అంటావు, ఆన్ పేపర్ రాసి అంటావు, భూమి చేసి అంటావు, సెక్యూరిటీ పెట్టంటావు. నువ్వు 3 పిల్లలు ఉన్నప్పుడు సెక్యూరిటీ పెట్టుకొని ఏడన్నా ఉంటారా అమ్మా? చెప్పండి మీరే. ఎక్కడన్నా జరిగితే ఇది ఇక్కడ పలానా దగ్గర సెక్యూరిటీలు పెడుతున్నారు, ఆన్ పేపర్ రాసిస్తున్నారు అని మీరు కూడా హామీ ఇస్తే ఓకే. ఫస్ట్ ఆమె లవ్ చేసి పెళ్ళి అనుకున్నప్పటికీ నా ఇల్లు చూసిందా, నా ఆస్తులు చూసిందా? ఏవి చూడలే కదా. ఇవాళ నా ఆస్తుల మీద అవసరం ఏముంది? నా పిల్లలు రాత్రి పగలు కష్టాలు పడతారు. ఆ పక్కన మా ఇంటి పక్కన అక్క ఆమె అడగండి. నా పిల్లలు ఆ ఇంట్లోనే పుట్టింది మా చిన్నమ్మాయి. ఆమె స్నానం పోసి పెంచిరు, వాళ్ళ ఇంట్లో పెరిగింది. నా పిల్లలు అయితే ఆ రోజు నన్ను ఇంట్లో కొట్టారు కదా, ఆయన ఇంకా తంతనే ఉండ్రు. నన్ను ఆ లేడీస్ 3-4 పట్టి, నాకు ఏం తెలియట్లే మేడం, గుంజుకొని గొర్ర గుంజుకపోయి బయట ఎత్తేయాలని లేపిరని కూడా చెప్పినా కదా. నా ప్రాణమే నా దగ్గర లేదు. ఆ డోర్లు కొట్టేటప్పటికే లేదు మా దగ్గర. నా గొలుసు ఎప్పుడు గుంజుకున్నారో ఎట్లా గుంజుకుంది కూడా నాకు తెలియదు మేడం. అది తెంపింది తెలియదు, జారిపోయింది కూడా నాకు తెలియదు మేడం. నా బట్టలే లేవు, బ్లౌజ్ మొత్తం చింపేసిరు. అడగండి, చీరంతా ఊడిపోయింది, అట్లా తీసుకొని వచ్చిర్రు. అంటే ఇంత అన్యాయం చేస్తారా మేడం? మా దగ్గర ఏమి తప్పు లేదు మేడం, మేము ఎవరికి ఇబ్బంది పెట్టలేదు. నువ్వు మంచిగా ఉంటే ఇల్లు అంతా నీదే, ఎక్కడున్నాయి కూడా నీవే. నువ్వు తినలేని ఏషాలు ఇవన్నీ. ఎండింగ్ ఇస్ నిలబెట్టి ఇవేనా మేడం? ఎక్కడ ఇవే జరుగుతున్నాయా? మేము అంతగానము ఏమన్నా అంత ఎక్కువ చేస్తే చెయ్యొచ్చు, తప్పు లేదు. నీ పిల్లకు మేము అంత ఇబ్బంది పెడితే చూసాం కదా. మరి ఇప్పటిదాకా అయితే మా ఇద్దరికి సింగరేష్ కాలబెట్టి నా పిల్లలు ఎక్కడ పోవాలి మేడం? సిలిండర్, అవును సిలిండర్ ఇప్పుడు ఇంట్లోనే హాల్లో ఉంది మేడం. అది ఇప్పుడు మేమైతే పోలే, మేము సడన్ గా మేము లేవలేని పరిస్థితిలో ఉంటే హాస్పిటల్కి వేసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చిరు వ్యాన్లో, వాళ్ళే పోలీసు వాళ్ళు ఆడికించి తెచ్చి ఈడేసిర్రు. ఈడ గదుంది పరిస్థితి, ఇట్లున్నాము. మరి మేమైతే ఇంటికి వెళ్ళలే కదా. మరి ఇప్పుడు వెళ్ళినా మీకు తెలిసిపోతే కదా మేడం. వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాము. వెళ్ళి చూడాలి మరి మేడం. చూసాం కదా, ఎందుకంటే ఇంత దారుణమైన పరిస్థితిని కూడా మనం లైవ్ గా విన్నాము. మా బాబుని కూడా అది వాడు ఉంచుతారు, చంపుతారు, ఆ విషయము ఇక వాళ్ళ చేతులలోనే ఉంది. నిన్నటి ముచ్చట కూడా మాకు ఏదో బయట తెలిసింది. ఇక ఈ టార్గెట్ ఎంత అయిపోయింది, వాని మీదనే టార్గెట్ అని చెప్తున్నారు. వీళ్ళంతవరకు ప్రవీణ్ ఫ్రెండ్స్ ఇగో భగవంతుడు ఎక్కడ ఎవరి చేతిలో ఏది రాసి పెట్టదు. జరిగితే జరగని మేడం, మేము ఏమీ చేయలేము దానికి. నాకు ఒక్క కొడుకు మేడం, నాకు 3 పిల్లల్ని మేము కింద పడితే మట్టి అంటకుండా జాదుకున్నా మేడం. మేము కాలనీలో కరెంటు లేనప్పుడు వచ్చిన 34 సంవత్సరాలు మేడం. 92లో మేము ఇంట్లోనే ఉన్నాం. మా చిన్నమ్మాయి ఆ ఇంట్లోనే పుట్టింది. ఈయన 4 సంవత్సరాలు ఉండు, పెద్ద ఆమె 2 సంవత్సరాలు ఉంది. అది థాట్ తెలుసు. ఇప్పుడు మేము చచ్చిపోయేటమే కదా మేడం. మా పిల్లలకే మేము ఉండకపోదుము. ఆస్తులు ఇవాళ వస్తే రేపు పోతాయి మేడం. ఆస్తుల కోసం కాదు మేడం, వాళ్ళకి ఏదైనా కావాలంటే నెమ్మదిగా కూర్చోబెట్టి మాట్లాడి తీసుకుపోవచ్చు. 50-60 మందిని తెచ్చి నువ్వు దౌర్జన్యంగా అడిగితే మేము ఎట్లా ఇస్తాం మేడం? నువ్వు అడిగే పద్ధతిగా అడుగు, 1 కాదు 4 ఇస్తా. నా పిల్లలు కష్టపడి సంపాదించితే ఆమె వాళ్ళు లేరు కాబట్టి నా పేరు మీద చేయించారు మేడం. మా అత్తగారిది కొంచెమే ఉంది. సరే నీకు ఏది కావాలి? అలా టార్గెట్ ఆడ 10 ఇస్తావా, ఊర్లో 2 ఇస్తావా? ఈ అడగడం ఏంది? నీకు సంసారం చేయాలి, ఉండాలని నువ్వు అనుకుంటున్నావు. మరి అనుకున్నప్పుడు ఇవి ఎందుకు లెక్కలు వస్తున్నాయి మేడం? పూర్తిగా అర్థమైందమ్మా సిచ్యువేషన్ కూడా. ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే కూడా, అంటే ఇప్పుడు ప్రణీత హాస్పిటల్లో ఉంది, చెప్పొచ్చా చెప్పకూడదా అని కాదు. ఎందుకంటే ఇలాంటి ఒక దుర్ఘటన జరుగుతుంది కాబట్టి నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకంటే సికిందర్జీ కూడా తన వర్షన్లో తను మొత్తం కూడా తను చెప్పారు. ఎందుకంటే అమెరికాలో కూడా వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా చించేయడం కూడా జరిగింది. ప్రణీత ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. తన ఫోటోలు కట్ చేయడం కానీ అక్కడ, అంటే ఒక చిన్న గొడవలు చిన్నవి, అంటే నేను చెప్పిన పని నువ్వు చెయ్యాలి, నువ్వు ఎందుకు చెయ్యవు అనే రీతిలో ఈ గొడవలు కాస్త భార్యాభర్తల మధ్య ఈరోజు విడాకుల దాకా వెళ్ళి అవి అత్తమామల దాకా వచ్చాయి. ఇప్పుడు ఆ అత్తమామల దాకా వచ్చేసరికి కూడా వాళ్ళ మీద, అంటే ఈ వయసులో ఏ అత్తమామలైనా అందరికీ తల్లిదండ్రులు ఉంటారు, అందరికీ అత్తమామలు ఉంటారు. ఈ రోజున
కోడలైనా మళ్ళీ అత్త ప్లేస్కి వెళ్ళాల్సిందే, కూతురైనా తల్లి ప్లేస్కి వెళ్ళాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మరి అలాంటిది ఒక సైకోయిజం మనకు పనికిరాదు ఎవరికైనా సరే, అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు. ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఒకరు కాకుండా ఒకరు కాంప్రమైజ్ అయిన ఉంటే ఈరోజు ఈ గొడవలకు దారి తీసేది కాదు. ఇంకొకటి ఏంటంటే, ఒక డాక్టర్ చదువుతున్న తనకి ఇంకిత జ్ఞానం అనేది కొంచెమైనా ఉండాలి. ఇక్కడ పర్టికులర్గా మనకు అర్థమవుతూనే ఉంది. తను ఆల్రెడీ 3 నెలలకే పెళ్ళైన 3 నెలలకే యుఎస్ఏలో డివోర్స్కి అప్లై చేయడం కూడా జరిగింది. ఆ ప్రూఫ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అన్ని పర్టికులర్గా మీకు అన్ని కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఈ చిన్న గొడవలు జరుగుతున్న తరుణంలోనే 4 సంవత్సరాలు కూడా పాపను తీసుకొని తన అమ్మగారింటికి కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఆ 4 సంవత్సరాల్లో తను తిరిగి రాలేదు. మళ్ళీ ఎందుకోసం వచ్చింది అంటే, ఇప్పుడు తన భర్త కోసం తను వచ్చినప్పుడు తన భర్త ఎక్కడున్నాడని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళేది, లేదా నన్ను తీసుకెళ్ళు నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను ఒక ఫోన్ అయినా చేసేది. అక్కడ తను ప్రణీత చేసిన పొరపాటు ఏంటి అంటే కూడా, అటు భర్తకు ఫోన్ చేయలేదు, ఇటు అత్తమామలకి ఫోన్ చేయలేదు. పోనీ కనీసము నా భర్త వస్తాడు నేను వెళ్ళి అక్కడ ఉంటే అని చెప్పేసి కూడా, నేను వచ్చి మీ అమ్మ నాన్నల దగ్గర ఉన్నాను, మరి నీ కొడుకును పిలిపించండి మీ దగ్గర ఉన్నాను కదా అని వాళ్ళతో కూడా డిస్కషన్ చేయలేదు. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే, డివోర్స్కి అప్లై చేశారు, ఇద్దరికి పడకపోతే డివోర్స్కి అప్లై చేశాడు నీ కొడుకు, కాబట్టి ఈరోజు నాకు కావాలి ఆస్తి అనేది పర్టికులర్గా ఇక్కడ అర్థమైపోయింది. ఈరోజు ప్రేమతోనే నేను అతనితో కలిసి ఉంటానని చెప్పేసి ప్రణీత అంటుంది అని చెప్పి బంధువులు అంటున్నారు. ఎందుకంటే వీళ్ళ పరిస్థితి చూస్తున్నాం, అత్తమామల పరిస్థితి. వాళ్ళని ఈ వయసులో కొట్టించాల్సినంత అవసరం లేదు, వాళ్ళ మీద దాడి చేయాల్సినంత అవసరం లేదు. వీళ్ళు చెప్తున్న ప్రకారం కూడా, వాళ్ళు చెప్తున్న ప్రకారం కూడా ఎక్కడ కూడా 10 మందిని కూర్చోబెట్టి వీళ్ళు మాట్లాడుకున్నది లేదు. ఒక పోలీస్ స్టేషన్లో కూడా కూర్చున్నప్పుడు కూడా ఫస్ట్ తన నోటి నుంచే విడాకులు ఇస్తాను అనే మాట కూడా వచ్చింది. అవి కూడా మీకు వినిపిస్తాను నేను. ఇవన్నీ కూడా నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, పక్క ప్రూఫ్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఆ టైంలోనే వాళ్ళ బంధువులందరూ కలిసి కూడా ఇంటి ముందు టెంట్ వేయడం కూడా జరిగింది. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా మీకు రివీల్ చేస్తాను. వాళ్ళ అన్నలు కూడా ఎలా బెదిరించారు, మెసేజ్లు ఎలా పెట్టారు, అవన్నీ కూడా ఉన్నాయి, ఆధారాలతో సహా మన దగ్గర ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తాము, చూడండి. మరి ఈ ఆధారాలన్నీ చూశారు కదా, చూస్తూనే ఉన్నారు కదా, మరి ఈ ఆధారాలన్నీ కూడా పెట్టుకొని మీరే డిసైడ్ చేయాలి ఇక్కడ ఎవరిది తప్పని. ఎందుకంటే 4 జీవితాలు ఇక్కడ బలైపోతాయి, అత్త మామ భర్త భార్య, ఇంకా పాప ఉంది మెయిన్, ఒక ఆడపిల్ల. ఆ పాపను దృష్టిలో పెట్టుకొనైనా ఒక తల్లిగా ఒక డాక్టర్గా తను ఆలోచించాల్సిన అవసరం కూడా ఇక్కడ చాలా ఉంది. ఎందుకంటే న్యాయం ఎలా చెప్తే అలా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాను అని చెప్పి తన భర్త చెప్తున్నాడు. అలాగే అత్తమామలు కూడా ఏమంటున్నారు, న్యాయం ఎలా చెప్తుందో, కోర్టు ఎలా తీర్పునిస్తుందో మేము దానికి కట్టుబడి ఉంటాము. ఇప్పటి వరకు కూడా ఏ ఇబ్బంది పెట్టలేదు, ఇప్పుడు కూడా ఏ ఇబ్బంది పెట్టము. నేను తిట్టిన తిట్లని ట్రోల్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఆ తిట్లు తిట్టేలాగా కూడా చేసింది వాళ్ళే. అంటే అంతలా ప్రేరేపించారు, ముందుగా ప్లాన్ చేసి ఒక సిలిండర్ని కూడా తీసుకొచ్చి హాల్లో పెట్టేసి ఆ టైంలో లీక్ చేసి వాళ్ళని ఇప్పుడు ఈ వయసులో వాళ్ళని చంపేస్తే ఏమొస్తుంది నాకు అర్థం కాదు. మహా అయితే ఇంకో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అలా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు సంపాదించిన ఆస్తిలోనే కదా ఉండేది రేపు. ఇంకా 2-3 అయితే లేరు కదా పంచుకుంటారు అనడానికి. ఒక్క మనసు పెట్టి కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్లకు ఓర్పు ఎక్కువ, సహనం ఎక్కువ అంటారు. మరి ఈ రోజున ఏమైపోయింది, ఈ సైకోయిజాలకు పోతే సంసారాలే ఆగమైపోతాయి. ఈ రోజున టాబ్లెట్లు వేసుకున్నారు ప్రణీత గారు, మేము చెప్తున్నాము టాబ్లెట్లు వేసుకున్నారే అనుకుందామే, వేసుకున్నారు. మరి మీరు చనిపోతారు, ఆ తర్వాత ఏం సాధిస్తారు? మీరు సాధించేదేంటి? బ్రతుకుండి నీకు అన్యాయం జరిగితే కావాలి, నాకు న్యాయం కావాలని పోరాడు, కొట్లాడు, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నీ తరఫున బంధువుల్ని తీసుకొచ్చుకోలేదా, కోర్టులోకి వెళ్ళు. చాలా మంది ఉంటారు, పెద్ద మనుషులు ఉన్నారు, మీరు తీసుకొచ్చిన లీడర్లే ఉన్నారు కదా, కార్పొరేటర్లే ఉన్నారు కదా, మీకు బంధువులు కదా వాళ్ళు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడుకొని మీకు ఏం కావాలి, లేదా విడిపోయి సంతోషంగా బతుకుతానంటావా, లేకపోతే నీ భర్తతో నేను హ్యాపీగా బతకగలను, అత్తమామ లేకపోతే నేను బతుకుతానంటే నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు ఒక డాక్టర్వి, నీ భర్త కష్టపడుతున్నాడు, ఇద్దరు వెళ్ళి బయట ఉండి బతకండి. వాళ్ళ ఇంట్లో ఉండాల్సినంత అవసరం లేదు. వాళ్ళు బతుకున్న రోజులు చట్టం న్యాయం చెప్పింది కూడా అదే. తల్లిదండ్రులే కానీ అత్తమామల్ని కానీ ఇంట్లో నుంచి గెంటేసే హక్కు ఏ కొడుకుకు లేదు, కోడలికి లేదు, కూతురుకి లేదు, అల్లుడికి లేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. వాళ్ళు బతుకున్న రోజులు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు కాబట్టి నీ భర్తతో నువ్వు బతకాలంటే నువ్వు బయట బతుకు. మరి న్యాయం దీని మీద మరి న్యాయం కానీ చట్టం కానీ ఏం తీర్పునిస్తుందో కూడా మనము వేచి చూడాల్సి ఉంది. ఇక్కడ క్లియర్ కట్ తెలిసిపోతుంది ఏంటి అంటే, ఈగోలకు పోయి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారనేది కూడా ఇక్కడ అర్థమైపోతుంది. పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మీ జీవితాలను మీరు దిద్దుకోవడానికి పరాయి వాళ్ళ మాటలు అంటే 3వ వ్యక్తి మాట వినకుండా ఇద్దరు కూర్చొని సామరస్యంగా తేల్చుకొని పాప కోసమైనా
మీరు హ్యాపీగా ఉండాలని కూడా మా ఈటీవీ ద్వారా కోరుకుంటున్నాము. మరి ఈ విషయం పైన ప్రణీత కోలుకున్న తర్వాత తను కోలుకుంటున్నారని కూడా తెలుస్తుంది. డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది కొంచెం కోలుకుంటున్నారని. తను పూర్తిగా కోలుకున్నాక ప్రణీత మనసు మార్చుకొని తన భర్తతో కూర్చొని తను కూడా హ్యాపీగా మాట్లాడుకొని సెటిల్ చేసుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.